హరి ఓం. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. జ్ఞానము అనగా ఈ దేహములో బంధించబడి ఉన్నటువంటి సచ్చిదానందమే నేను అని తెలిసి ఉండడాన్ని జ్ఞానము అంటారండి. జ్ఞానం అనేటటువంటి సత్యం తెలియకుండానే మరి మనిషిగా పుట్టినటువంటి వాళ్ళు 190% మంది, అంతకంటే ఎక్కువగా కూడా అనవచ్చు, వీళ్ళందరూ కూడా ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి చేత ప్రతి ఒక్కరూ కూడా దేహ సంబంధమైనటువంటి కర్మలను చేస్తూ ఈ దేహాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. దీని వలన ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి అంటే, ఈ దేహమే నేను అనుకుంటూ కర్మ చేశామనుకోండి, దీనికి సంబంధించి మనం ఎప్పుడైనా ఎవరికైనా దానం చేయాలనిపిస్తే, అంటే మంచి పనులు, దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు, తపస్సు, ఇలా ఏవైతే చెప్పారో మంచి పనులు చేసినప్పుడు మనకి పుణ్యం వస్తుంది. మన అవసరాల కోసం అని చెప్పేసి మనం వేరొకరిని ఇబ్బంది పెట్టినా, వేరొకరికి కష్టం కలిగించినా అప్పుడు మనకు పాపం వస్తుంది. అంటే పాపము పుణ్యము రెండింటినీ తీసుకొని ఈ శరీరం విడిచిపెడతాం, మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని పొందుతాం. ఎలా అంటే కృష్ణ పరమాత్మ చెప్పారు ఆల్రెడీ 2వ అధ్యాయము 22వ శ్లోకంలో ఏమన్నారు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్నారు. అంటే మాసిపోయినటువంటి బట్టలను విడిచి ఎలా అయితే నూతనమైన వస్త్రాలు ధరిస్తామో, ఈ శరీరమే నేను అనుకుంటూ భ్రాంతి చేత చేసిన కర్మల వల్ల వచ్చిన పాపము పుణ్యము చేత మీరు మళ్ళీ శరీరాలు ధరిస్తారు. అంటే వస్త్రాలను మనం మన జీవితంలో ఎన్ని వేల బట్టలను మనం ధరిస్తామో వారి యొక్క స్తోమత, తర్వాత వాళ్ళకున్నటువంటి అభిరుచిని బట్టి ఎక్కువ వస్త్రాలను వాడుతూ ఉంటాం. అదేవిధంగా పరమాత్మ తన అంశ మనందరము అంటున్నాడు. అంటే మనందరినీ ఆయన ఏమంటున్నాడు? మీరందరూ నా అంశయే అంటున్నారు. ఆయన అంశ అయినటువంటి మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న సుఖాలను విడిచిపెట్టి వెళ్ళలేక వెళ్తున్నాం. కాబట్టి ఏ ఏ వస్తువులను మనం కోరుకుంటూ వెళ్తే ఆయా వస్తువులను అనుభవించడానికి భగవంతుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ మనకు కొత్త శరీరాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. అంటే వాటి మీద భ్రాంతి తీరనంత వరకు కూడా, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు సంపద మీద ఎవరికైతే వ్యామోహం ఉంటుందో వాళ్ళందరూ శరీరాలను పొందుతూనే ఉంటారు. అందుకే శరీరాన్ని అనే పదం వాడారనమాట. అంటే ఈ జీవుడు లోపట, మన శరీరం లోపట బంధింపబడినటువంటి ఎవరైతే ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉన్న జీవం ఏదైతే ఉందో, ఈ జీవము అనేక శరీరాలను తొడుగుతూ ఉందండి. మనం ఏ విధంగా అయితే ఈ దేహానికి సంబంధించినటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉన్నామో, అదే విధంగా మనం ఈ శరీరాలనేటటువంటి తొడుగులను కూడా ధరిస్తూనే ఉన్నామన్నమాట. ఎంతకాలం ధరిస్తూనే ఉంటాం? ఈ శరీరమే నేను అనేటటువంటి భ్రాంతి పోనంత వరకు మనం
మళ్ళీ మళ్ళీ శరీరాలను ఏం చేస్తున్నాం? ఈ శరీరం అనే తొడుగులు పొందుతున్నాం. ఇప్పటికి మనం 84 లక్షల రకాల తొడుగులు ధరించామండి. మనకసలు కొన్ని రకాల ప్రాణుల యొక్క స్వరూపాలే తెలీదండి. కానీ మనమందరము కూడా అన్ని రకాలైనటువంటి స్వరూపాలను పొంది ఉన్నాము. స్థావరాలు, జంగమాలు అంటే ఏంటి? కదలనివి, కదిలేవి. మరి కదలకుండా ఉన్నటువంటి ఒక పాషాణంగా మనం ఉన్నాం. ఒక వృక్షంగా మనం ఉన్నాం. పశుపక్షాదులుగా ఉన్నాం. ఆయా జన్మలలో చేసిన పుణ్యం కొద్దీ ఈశ్వరుడు మళ్ళీ మనకు గొప్ప అవకాశం ఇచ్చాడండి. అంటే మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోగలిగిన శరీరము మానవ శరీరం. ఇక ఏ శరీరానికి కూడా ఇంతటి మహద్భాగ్యము ఏ శరీరానికి లేదనమాట. అంటే మిగిలినటువంటి ప్రాణులు కూడా ఏం చేస్తాయి? సుఖాలను అనుభవిస్తాయి, దుఃఖాలను అనుభవిస్తాయి వాళ్ళ యొక్క ప్రారబ్ధాన్ని బట్టి. కానీ మనిషి మాత్రం ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే మరి తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి సాధన చేసుకునే మహద్భాగ్యాన్ని ఈశ్వరుడు మనందరికీ కూడా అందించారనమాట. అంటే మనం ఈ శరీరంతో కేవలం భార్యా బిడ్డలకు సంబంధించిన పోషణ చేసుకోవడానికే పుట్టామా అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కూడా పుట్టాం. మనల్ని అంటే శరీరాలకు సంబంధించిన విషయాలు కానే కాదు. ఈ శరీరం లోపట ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉన్న మరి భగవంతుడి అంశ అయినటువంటి సచ్చిదానంద స్వరూపంగా మనమందరం ఉన్నామన్నమాట. మరి మన యొక్క రూపాన్ని మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. అసలు మనకున్న రూపం గురించి ఒకసారి విచారణ చేయాలి. సత్ చిత్ ఆనంద నామ రూపాలు మన స్వరూపం మొత్తం కూడా. ఇప్పుడు ఎవరికైనా పేరు పెడితే చాలా పెద్ద పేరు ఉందనుకోండి, ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చేస్తారు? మొదటి అక్షరము తర్వాత మధ్యలో ఉన్న ఏదో ఒక అక్షరాన్ని తీసుకొని చిన్న పేరుతో పిలిపించుకుంటారు. ఎందుకు పిలవాలి అంటే పెద్ద పేరు కదండి. అదేవిధంగా మనల్ని కూడా ఏమంటున్నాం? నామరూపాలకు పెట్టిన పేరుతో మనం పిలుచుకుంటున్నాం. అంటే అసలు సత్యం మర్చిపోయాం. చాలా మంది చూడండి, ఇప్పుడు ఏదో లక్కీ అని పేరు పెట్టారనుకోండి, ఆ లక్కీ అనే పేరుకు ముందు వాడికి ఏదో పేరు ఉంటుంది, పెద్ద పేరు. అందరూ లక్కీ 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 అని పిలిస్తే వాడు అసలు పేరు మర్చిపోయినట్టు మనల్ని కూడా స్త్రీ శరీరం పొందితే ఈ శరీరానికి ఉన్న పేరు, పురుషుడు శరీరం పొందితే పురుషుడికున్న పేరు, ఇలా ఏం చేస్తున్నారు? ఆ రూపము నామము ఈ రెండింటితోనే మనం జీవిస్తున్నాం. కానీ అసలు మన యొక్క ఒరిజినల్గా ఉన్నటువంటి మన స్వరూపం ఏంటి అని చెప్పి విచారణ చెయ్యట్లా. లక్కీ అని పేరుతో పిలువబడుతున్నటువంటి వాడి యొక్క అసలు పేరును వాడు మరచిపోయినట్టు మనం కూడా నామరూపాలతో కూడి ఈ రూపాన్ని చూసుకొని ఆనందపడుతున్నాం. ఈ రూపానుకున్న నామాన్ని పలకటంలోనే ఆనందం పలుకుతున్నాం. అంటే మనమందరం ఏం చేస్తున్నాం? సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని మర్చిపోయాం. అంటే మనకు శరీరాలకు సంబంధించినటువంటి తాదాత్మ్యత ఉండకూడదనే సత్యం మర్చిపోయాం. సత్ అంటే ఈ శరీరం పుట్టక ముందు ఉంది, శరీరంతో ఉన్నప్పుడు ఉంది, శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అంటే మనం ఈ శరీరమా? శరీరంలో ఉన్న సత్స్వరూపం. జ్ఞానం అంటే మరి ప్రకాశ రూపంలో ఉంటుంది. కృష్ణ పరమాత్మ చెప్పారు, మరి ఈ శరీరంలో మేము ఎక్కడెక్కడున్నామంటే కేవలం హృదయంలోనే ఉన్నారని చెప్పారా? అణువణువులో హృదయంలో ఉన్నారని చెప్తూ అణువణువున కూడా విస్తరించి ఉన్నారు. దానికి మంచి ఉపమానం ఎలా చెప్తారంటే, యథా ప్రకాశయత్ ఏకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత అని 13వ అధ్యాయంలో 34వ శ్లోకంలో వివరణ చేశారనమాట. అంటే సూర్యుడు మనకు ఒక చోట ఉన్నట్టుగా కనపడతాడు, కానీ ఆయన వెలుగు లోకమంతా ప్రకాశిస్తుంది కదండి. అదేవిధంగా మన దేహంలో కూడా ఈశ్వరుడి యొక్క శక్తి హృదయంలో ఉంటుంది. కానీ దేహమంతా క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. అంటే దేహము నిండా కూడా మరి ఆ ఈశ్వరుడి యొక్క ప్రకాశం మన లోపట ఉంది. అదే చిత్ స్వరూపంగా ఉన్నాం. అంటే మన యొక్క ఒరిజినల్ గా ఉన్న రూపం ఏంటి? చిత్ స్వరూపం. మరి ఇది ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆనంద పారవశ్యాన్నే పొందుతుంది. మరి నామరూపాలతో తాదాత్మ్యం పొందినప్పుడు అంటే ఈ దేహానికి సంబంధించిన విషయాలతో మనం ఏం చేస్తాం? సుఖం పొందుతాం, దుఃఖం పొందుతాం.
కానీ లోపటున్న సచ్చిదానందుడు ఈ దేహంతో నిరంతరము కూడా ఆత్మానందాన్ని పొందుతుంటాడు. అంటే ఈ దేహంతో కలిసి ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు? పరమానందాన్ని పొందుతున్నాడు. కానీ ఈ సత్యం ఏం చేశారు? ఎవరైతే జీవన్ముక్తులుగా ఉన్నారో వాళ్ళు ఆ సత్యాన్ని అనుభవిస్తున్నారు. జీవన్ముక్తులు కానటువంటి మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేహానికి సంబంధించి ఉన్న కర్మలన్నింటినీ అనుభవిస్తూ సుఖమొస్తే సంతోషం, దుఃఖమొస్తే ఏడుపు, ఈ రెండింటితోనే మన జీవనం సాగుతుంది. కానీ ఈ శరీరంతో మనం అనుభూతి పొందేటటువంటి స్పర్శ సుఖాన్ని, ఆ తర్వాత ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి విశేషము చేత ఈ జీవుడు పొందే ఆనందాన్ని కేవలం రాత్రి అంటే సుషుప్తి సమయంలో మాత్రమే తన ఇంటికి తాను వెళ్ళి ఆనందాన్ని పొందుతున్నాడు. కానీ మెలకువతో జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఈ దేహ సంబంధమైన విషయాలతో ఏమవుతున్నాడు? తాదాత్మ్యత పొందుతూ దేహానికి వచ్చే సుఖం, దేహానికి ఉన్న అందం, దేహానికి ఉన్న కులం, దేహానికి ఉన్న విషయాల చేతనే ఆనందం పొందటమా దుఃఖం పొందటమా అనేది జరుగుతుంది. అంటే మనందరం ఏం మర్చిపోయాం? మనము సచ్చిదానంద స్వరూపంగా ఉండడాన్ని మర్చిపోతున్నాం. ప్రతిరోజు మన ఇంటికి మనం వెళ్ళి సచ్చిదానందాన్ని పొందుతాం. కాబట్టి పొద్దున నిద్ర లేవగానే చాలా హుషారుగా ఉంటాం. పడుకునేటప్పుడు అన్ని పనులు చేసి బాగా అలసటతో నిద్రపోతాం కదండి. పొద్దున లేవగానే చక్కగా మళ్ళీ ఫ్రెష్గా ఏ పనైనా చేయడానికి కావలసిన విధంగా మన శరీరం తయారవుతుంది. ఎలా తయారవుతుంది అంటే జీవుడు తన స్వస్థలానికి తాను వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా శక్తి తీసుకొని మళ్ళీ ఈ శరీరానికి సంబంధించిన విషయాలతో తాదాత్మ్యత పొందుతూ మనందరం ఏం చేస్తున్నాం? ఇదే నేను అని చెప్పేసి ఈ శరీరానికి సంబంధించిన విషయాల చేత మమత్వం పొందుతూ మన యొక్క కష్ట సుఖాలకు, కష్టము నష్టాలకు సంబంధించి ప్రతి ఒక్కరం జీవిస్తున్నామండి. ఈ మాయ నుంచి బయటపడితే తప్ప నామరూపాలు ఈ దేహానికి సంబంధించి ఇది నేను కాదు, నేను సచ్చిదానందమే అనే సత్యాన్ని తెలుసుకునేంత వరకు మనం ఏం చేయాలి? శరీరాలు పొందుతూనే ఉండాలి. ఒకవేళ ఈ జన్మలో మనం ఒకవేళ ఇక శరీరం పొందకుండా ప్రయత్నం చేస్తే గనక ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. ఒకవేళ మనం గనక చేసిన కర్మలలో దోషాలు ఎక్కువైనా పుణ్యాలు ఎక్కువైనా మళ్ళీ శరీరం పొందాలి. పుణ్యాలు పాపాలు రెండు ఏం చేయాలి? విడిచిపెట్టాలండి. గుర్రము ఏ విధంగా అయితే తన వెంట్రుకలను విదిలిస్తుందో అదే విధంగా మనం కూడా ఏం చేయాలి? పాప పుణ్యాలు రెండింటినీ కూడా విడిచిపెట్టేలాంటి కర్మ చేయటం గురించి నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మనందరం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటి? పుణ్యాలు బాగా చేశామనుకోండి దేవతలుగా పుడతామండి. మనం పాపాలు బాగా చేశామనుకోండి పశుపక్షాదులుగా పుడతాం. పాప పుణ్యాలు రెండూ ఉన్నాయనుకోండి మనిషిగా పుడతాం. ఇప్పుడు పాపము పుణ్యము రెండింటినీ కూడా ఈశ్వరార్పణ చేశామనుకోండి ఇక జన్మ లేకుండా చేసుకోవచ్చు. కరెక్ట్ గా కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం 18వ అధ్యాయం 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్య అత్యాగీనాం ప్రేత్యన్నతు సన్యాసినాం క్వచిత్ అంటాడు. అంటే మనం ఇక్కడ జ్ఞానయోగంలో ఏం తెలుసుకోవాలి? చేసేటటువంటి కర్మలన్నింటి పట్ల అనాసక్త రూపంగా కర్మలు చెయ్యాలి. అనాసక్తంగా అంటే నీరసంగా చేయడం కాదండి. మళ్ళీ ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం ఉంటే వాళ్ళ యొక్క అనారోగ్యం పోగొట్టడానికి మనం ఏం చేస్తాం? మనకు ఎంత చేతనైతే అంతగా కష్టపడతామండి. రేయింబగళ్ళు నిద్రపోకుండా ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళకి కావలసిన శుశ్రూషలన్నీ చేస్తామండి. మనం ఇప్పుడు ఏమంటారు, నేను ఒక హాస్పిటల్లో నర్సుని అనుకోండి. ఇప్పుడు హాస్పిటల్లో నర్సుగా ఏం చేయాలి? అక్కడ పేషెంట్లకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తించాలి. అక్కడ ఏంటది నా బాధ్యత. కాబట్టి నా ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వస్తే నేను చూసుకున్నంత గొప్పగా హాస్పిటల్లో చేయగలుగుతామా అంటే చాలా కష్టం. భగవంతుడి జ్ఞానం ఉంటే వాళ్ళను కూడా ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టుగా చూసుకుంటారు. భగవంతుడి జ్ఞానం లేదనుకోండి అంటే ద్వైత భావన, వీళ్ళు వేరు నేను వేరు, నా కుటుంబం వేరు వీళ్ళ కుటుంబం వేరు అనే భావన ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కేవలం వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంది, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంకి ఏ మెడిసిన్ ఇవ్వాలో ఆ మెడిసిన్ ఇస్తారు, వాళ్ళకి ఏదైనా ఈ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు పోగొడతారు. కానీ
మరి ఇంట్లో వాళ్ళని చూసుకున్నంత ఆప్యాయంగా చూసుకుంటారా నేనైనా? చూసుకోను. కానీ భగవంతుడి జ్ఞానం ఉంటే ఇప్పుడు హాస్పిటల్లో, ఇంట్లో ఒకేలాగా కుటుంబంలో ఉన్న వారికి అనారోగ్యం ఉంటే ఎంత తాపత్రయపడతారో, తాను వైద్యం చేసే చోట పేషెంట్లకు కూడా అనారోగ్యం ఉంటే వాళ్ళను కూడా అంత ఆప్యాయంగా చూసుకుంటారు. అదెలా కుదురుతుంది? అంటే ద్వైత భావన పోవాలి, అద్వైత భావన రావాలి. అంటే నేనే ఇన్ని రకాల శరీరాలలో ఉన్నాను అనే సత్యం అనుభవంలోకి రావాలి. కేవలం మాటల చేత చెప్పుకుంటే కుదరదండి. అనుభవంలోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఈ వీళ్ళకొచ్చిన అనారోగ్యం అంటే నా వాళ్ళు పరాయి వాళ్ళనేటటువంటి భేదం లేకుండా ఏం చేస్తారు? వైద్యం చేస్తారు. ఇక్కడ అనాసక్తత అనేది ఉంటుందా? ఇక్కడ ఆసక్తితో ఇప్పుడు ఈ ఇంకా భగవంతుడి జ్ఞానం పెరుగుతుంటేనండి వచ్చేటటువంటి ఒక గొప్ప పెనుమార్పు ఏంటంటే, భార్యా బిడ్డలకి కష్టం వచ్చినా వాళ్ళ కోసం పడే వేదన కంటే వేరొకరు ఎవరో బయట వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యుల కంటే కూడా అధికమైనటువంటి తాపత్రయాన్ని పొందగలిగిన స్థితి మనం భగవంతుడి జ్ఞానం తెలుసుకుంటే, అనుభవంలోకి వస్తే అంత తాపత్రయపడతామన్నమాట. కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే ఇప్పుడు నర్సు చూడండి, తన వాళ్ళు అన్నప్పుడు కొంచెం అధికమైన ప్రేమ, తన వాళ్ళు కాదు అన్నప్పుడు ఇప్పుడు తన వాళ్ళకి జ్వరం వచ్చింది, వాళ్ళ కొంచెం ఎన్ని టాబ్లెట్లు వేసినా జ్వరం తగ్గట్లేదు అనుకోండి, చాలా కంగారు పడిపోతారు. ఎందుకు? నా వాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్లో వీళ్ళు మందులు ఇస్తున్నారు, వాళ్ళకి కూడా జ్వరం తగ్గట్లేదు, ఇంత బెంబేలు పడతారా? పడదు. ఎందుకు పడదు? వాళ్ళకి ఏదైనా అయితే నాకేంటి బాధ? మరి వాళ్ళకి కూడా భార్యా బిడ్డలు ఉన్నారు, మరి వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు. అంటే ఏంటి? నా వాళ్ళు కాదు కదా, నా వాళ్ళకి ఏదైనా అయితే, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే నేను కష్టపడాలి. ఇక్కడ వాళ్ళెవరో ఏదో అయితే నాకేంటని చెప్పేసి మరి ఏంటి? అనాసక్తత అంటే ఆసక్తి లేకుండా ఉండటం ఎలా ఉంది? నిరాసక్తగా మారిపోతుంది. అంటే ఏమవుతుంది? నీరసంగా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాం. కానీ అందుకే మానవత్వం జోడించాలి అంటారు. వైద్యో నారాయణో హరి అని ఎందుకన్నారు? అంటే వైద్యుణ్ణి భగవంతుడితో పోల్చారు అంటే, మరి సాక్షాత్తు ఈశ్వరుడు ఎలా అయితే ప్రేమ ఆప్యాయతలను కలిగి మరి అవతలి వాళ్ళ యొక్క సమస్యను తీరుస్తారో, డాక్టర్ గారు కూడా మందులతో పాటుగా తన యొక్క ప్రేమ ఆప్యాయతను కూడా పంచినప్పుడు అతడు ఈశ్వర సమానుడు అవుతున్నాడు. మరి భగవంతుడి జ్ఞానం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. ఇవాళ వ్యాపార దృక్పథంతోనే ప్రతి పని కూడా జరుగుతుంది. డాక్టర్లే కాదు, ఎవరైనా లోకంలో అందరూ ఉండే తీరును బట్టి డాక్టర్లు కూడా మారిపోతున్నారు. కేవలం డాక్టర్లనే ఎందుకు నింద చేయాలి? మనం ధర్మంగా ఉన్నామా? మనం అలా అందరితో ప్రేమగా ఉంటున్నామా? ఎవరికైనా కష్టం వస్తే నిజంగా వాళ్లకు సహాయం చేయడానికి ముందుకెళ్తున్నామా? నీ యొక్క బుద్ధిని బట్టే భగవంతుడు కూడా నీకు ఇవ్వవలసింది ఇస్తారు. అయ్యో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, వాడు మంచివాడు కాదంటే నీ బుద్ధి యందు ఉన్న దోషాలే అక్కడ నీకు ఆ డాక్టర్ రూపంలో అందాయి. అంతేకాని మన బుద్ధిలో ఉన్న లోపాన్ని బట్టే మనకు అందేటటువంటి ప్రతి విషయం కూడా ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడి జ్ఞానం ఉందనుకోండి, ఇప్పుడు పరులకు చేసిన సహాయమే నిజమైన నా యొక్క శ్రేయస్సు అన్నప్పుడు దేహ సంబంధమైన విషయాల కంటే పరులకు చేసే విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచామనుకోండి, అది నిజంగా మన శ్రేయస్సు అండి. నిజంగా మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనమాట. మన ఉద్ధరణను వదిలిపెట్టి మనం ఏం చేస్తామంటే దేహ సంబంధమైన విషయాలతోనే మనం ఏం చేస్తాం? ప్రతి క్షణం తాదాత్మ్యత పొందుతూ ఆరాటపడుతూ మళ్ళీ 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 శరీరాలు పొందుతూ ఉన్నామండి. ఇక శరీరం పొందకూడదని మనం అనుకుంటే పరులకు చేసే ఉపకారము అధికంగా ఉండాలి. దేహ సంబంధమైన విషయాలలో నీవు బాధ్యతను నిర్వర్తించు. ఇవన్నీ నీ బాధ్యత అంతే. పూర్వజన్మలలో మనం ఎవరెవరికైతే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు కదా, పూర్వజన్మల్లో మనం ఎవరెవరికైతే రుణపడి ఉన్నామో, ఏ ఇంటికైతే రుణపడి ఉన్నామో, తర్వాత ఏ పశువుకైతే రుణపడి ఉన్నామో, అది మన ఇంట్లో కొద్ది రోజుల పాటు మనతో ఉంటుంది. లేకపోతే ఎక్కడో ఉన్నా మనం వెళ్ళి ఖచ్చితంగా సేవలు చేసి రావాలి. ఒక్కొక్కసారి చూడండి, బంధువుల ఇంటికి కానీ స్నేహితుల ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఒక 10 రోజులు ఉండాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ మనం ఏదో మనకు చేతనైన పనులు చేస్తున్నాం.
అంటే ఆ ఇంటికి మనం రుణపడి ఉన్నాం కాబట్టే అక్కడ ఆ పనులు చేస్తున్నాం. ఇవన్నింటికి కూడా భగవంతుడు అంటారు, ఒక కార్యం జరిగిందంటే కారణం ఉంటుంది. కార్యకారణ కర్తృత్వే హేతురుచ్ ప్రకృతి రుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అని కృష్ణ పరమాత్మ మనకు 13వ అధ్యాయంలో తెలియజేస్తారనమాట. ఏమంటారు? మరి ఒక కార్యం, ఒక కారణం. కార్యం జరిగింది అంటే కారణం ఉంటుంది. ఆ కారణాన్ని ఈశ్వరుడు నిర్ణయించారు. అంటే ఇక్కడ ఈ రెండింటికి మూలం ఏమైంది? పూర్వజన్మలలో మనం రుణపడి ఉన్న వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఇక్కడ ప్రకృతి ఏం చేస్తుంది? మన చేత ఈ కర్మలన్నింటినీ కూడా చేయిస్తుందన్నమాట. మరి వీటన్నింటినీ అనుభవించేది ఎవరు? లోపట పురుషుడు ఉండి మరి జీవుడు చేసే ప్రతి కర్మను కూడా అనుభవిస్తూ ఉంటాడనమాట. అంటే మనం చేసే కర్మలన్నింటికి కూడా కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం జరగదు. కాబట్టి ఏదైనా మనం చెయ్యవలసి వస్తే నేను రుణపడి ఉన్నాను, నా రుణానుబంధాన్ని తీర్చుకుంటున్నాను అనుకోవాలి. కానీ నేను వీళ్ళకు ఉపకారం చేస్తున్నాను, వీళ్ళు తిరిగి నాకు ఉపకారం చెయ్యాలని ఎట్టి పరిస్థితిలో కోరుకోకూడదు. జ్ఞానం ఉంటే కోరుకోరు. జ్ఞానం లేదనుకోండి, ఇప్పుడు వేరొకరికి మనం ఏదైనా చేస్తే గుర్తు పెట్టుకుంటాం. నేను పలానా రోజున పలానా సమయంలో పలానా చేసి పెట్టానని గుర్తు పెట్టుకొని, మనకి ఏదైనా కష్టం వస్తే వాడు సహాయం చేయలేదనుకోండి, అప్పుడు వాళ్ళని నింద చేస్తాం. గుర్తు పెట్టుకోవడం వల్ల నింద చేస్తున్నాం. గుర్తు పెట్టుకోలేదు, నా రుణం తీరింది, భగవంతుడు రుణం తీర్చేశాడు, వీళ్ళకి నేను ఈ పని చెయ్యాలని మరి పూర్వజన్మంలో నేను చేసిన కర్మను బట్టి భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి నేను చేసేశాను అంటే అప్పటికప్పుడు కర్మ చేసి వదిలిపెట్టాం, దులిపేశామండి. నేను వాళ్ళకు సహాయం చేశానని గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఏంటది? ఆ సహాయాన్ని తీర్పించుకోవడానికి నువ్వు మళ్ళీ పుట్టాలి. ఒకవేళ మీకు ఏ కష్టం రాలేదు, వాళ్ళకి తీర్చే ప్రయత్నం కూడా, వాళ్ళకి అవకాశం రాలేదు, ఇప్పుడు నువ్వేమనుకున్నావు? నేను పలానా వాడికి సహాయం చేశానని 10 సార్లు అనుకున్నాను. చనిపోయిన తర్వాత భగవంతుడు నువ్వు ఎవరికైతే ఉపకారం చేశావో ఆ ఉపకారాన్ని తీర్పించే ప్రయత్నంగా జీవుడిని మళ్ళీ ఇంకో శరీరంతో పుట్టింపజేస్తాడు. ఇప్పుడు అంటే శరీరం కావాలి అని మనం కోరుకోకపోయినా మరి మనం ఏం చేసాం? కర్మఫలాలను కోరుకున్నాం కదండి. అందుకే భగవంతుడి జ్ఞానం ఉంటే ఇక మనం ఏ పని చేసినా నా రుణానుబంధాన్ని తీర్చుకున్నానని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? మీకు ఏ పని అప్పచెప్పబడితే ఆ పని చెయ్యండి, దాని మీద సంగమును పెట్టుకోకండి అంటున్నాడు. ముక్త సంగోనహంవాది అంటే ఆ సంగం అనేది, ఆసక్తి అనేది ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఇక శరీరాన్ని పొందాల్సిన అవసరం లేదు. ఇంకా అనహంవాది అంటే నేను చేస్తున్నాననేటటువంటి అహంకారం కూడా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అప్పు తీర్చుకుంటున్నావు, మరి దానికోసం అని చెప్పి అహంకారం ఎందుకు? నేను లేకపోతే నీకు బతికే లేదు అని అంటే నువ్వు వాళ్ళకు రుణపడి ఉన్నావు కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకున్నావు, అంతేగాని ఇక్కడ నీ అహంకారానికి అవకాశమే లేదండి. అహంకారానికి అవకాశం ఉంది అని మీరు అనుకుంటే మళ్ళీ శరీరం తీసుకోవాలి. శరీరం నాకొద్దు అనుకుంటే నా రుణాన్ని నేను తీర్చుకుంటున్నాను. ఈశ్వరుడు మన ఇంట్లో ఎవరైనా ఒక 20 రోజులు ఉందామని వచ్చారనుకోండి, ఇప్పుడు మనమేం బెంగపడాల్సిన అవసరం లేదు. మీరు వారికి ఎంతకాలము రుణపడి ఉన్నారో అంతకాలం మాత్రమే వాళ్ళు మీ ఇంట్లో ఉంటారు. వాళ్ళు మీ ఇంట్లో 20 రోజులు ఉందామనుకున్నా, లేదు వీళ్ళు మా ఇంట్లో నెల రోజులుంటే బాగుండని మీరు అనుకున్నా, వాళ్ళకి గనక మన ఇంట్లో 10 రోజులే ఉండే అవకాశం అంటే ఈశ్వరుడు నిర్ణయించారు అంటే వాళ్ళు అంతకాలమే రుణపడి ఉన్నారనుకోండి, మీరు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కాలమైతే మనం వారికి ఏదైనా చెయ్యవలసి ఉంటుందో, ఇవ్వవలసి ఉంటుందో అంతకాలం మాత్రమే వాళ్ళు మన ఇంట్లో ఉంటారు. ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే మరి ఏ ఇతర కారణాలైనా ఉండనివ్వండి, దానికి మూలాలన్నీ అయ్యో వాళ్ళు నన్ను పంపించారనో, లేదా నాకే ఉండబుద్ధి కాలేదనో, ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటి విషయాలే తప్ప ఈశ్వరుడు అన్నీ నిర్ణయిస్తారు. రుణానుబంధాన్ని బట్టే కర్మానుసారిని ఉంటుంది తప్ప మీరనుకున్నట్టు, అవతలి వాళ్ళు అనుకున్నట్టు, ఎవరనుకున్నట్టు జరగదు. ఈశ్వరుడి యొక్క సంకల్పం అంటే ఈశ్వరుడు ఎందుకు సంకల్పం చేస్తారు? మీ యొక్క రుణానుబంధాన్ని బట్టే అక్కడ కర్మలన్నీ జరుగుతాయి, కానీ మనం అనుకున్నవేవి కూడా జరగవు. అలా అని అదృష్టం మీద వదిలేద్దామా? ఏమో భగవంతుడు
ఎంతకాలం ఉంచితే అంతకాలం అని చెప్పేసి అలా అనుకోకూడదు. ఇక్కడ వశిష్ఠుడు అంటాడనమాట యోగ వాసిష్టం నందు మన శరీరం గురించి, శరీరంలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడతారు. ఏంటంటే ఆకృతే లేనటువంటి దైవము, ఆకృతి కలిగినటువంటి మనుజుడు, వీరిద్దరూ కలిసి కర్మ ఎలా చేయగలుగుతారు? అంటే రూపం లేనటువంటి ఆయన, రూపం ఉన్న శరీరము, రెండింటికి కలిపి పొంతనేమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు నేను దైవం, నేనే ఏదైనా ఏ పని చేసినా దైవం మీదనే భారం వేస్తుంటానని ఇప్పుడు గాలికి దీపం పెట్టేసి రోజు భగవంతుడికి పూజ చేస్తానండి ఆయనే చూసుకుంటాడు అంటే దీపం వెలుగుతూనే ఉంటుందా? గాలి రాగానే ఏమవుతుంది? దీపం చల్లారిపోతుంది. దీనికోసం నువ్వేం చేయాలి? ఇక్కడ పురుష ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం అంటే ఇక్కడ నువ్వు ఒక చిమ్నీ తీసుకొచ్చేసి అంతటి గాలిలో కూడా నువ్వు ఆ దీపం మీద చిమ్నీ పెడితే ఇప్పుడు ఆ దీపం అలాగే ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది కదా. అంటే దైవాన్ని నువ్వు నిజంగా నమ్మితే దైవము శాస్త్రమునందు చెప్పబడిన సత్యాలన్నింటినీ ఆచరణలో పెట్టడమే దైవానికి గుర్తు. కానీ దైవమే అన్నీ చేస్తుందని చెప్పేసి నీ యొక్క బాధ్యతలను విడిచిపెట్టడానికి వీల్లేదంటారు వశిష్ఠుడు. మనందరికీ కూడా విశ్వామిత్రుడు గురించి తెలుసు. మరి ఆనాడు శ్రీరామచంద్రుడు కూడా వైరాగ్యంలో ఉన్నప్పుడే కదండి మరి జ్ఞానబోధ తదనంతరం విశ్వామిత్రుడు యాగాన్ని రక్షించే ప్రయత్నంగా శ్రీరామచంద్రుడు తన సోదరులను తీసుకెళ్లి మరి ఆ యాగాన్ని రక్షించినందుకు ఎన్నో రకములైనటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ కూడా అతనికి ఇచ్చి అతని యొక్క శక్తిని, శ్రీరామచంద్రుడి యొక్క శక్తిని పెంచడానికి విశ్వామిత్రుడు సహాయపడతాడు. ఇక్కడ విశ్వామిత్రుడు కూడా పుట్టుకతో క్షత్రియ కులంలో పుట్టాడు. నేను గొప్ప కులంలో పుట్టాను, రాజుని అని చెప్పేసి ఆయన ఏ ప్రయత్నం చేయకుండా రాజుగానే ఉన్నాడా? ఆయన ఏమయ్యాడు? రాజుగా ఉన్నటువంటి ఆయన బ్రహ్మర్షిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? విశ్వామిత్రేణ ముని, అంటే విశ్వామిత్రుడైనటువంటి ముని ఏం చేశాడు అని అంటే దైవముత్సృజ్య దూరత, అంటే దైవం నాకు ఇది ఇచ్చింది కదా అని చెప్పి దాంతోనే కూర్చోలేదండి. ఆయన ఏం చేశాడు? పౌరుషేనైవ, అంటే పురుష ప్రయత్నం చేత సంప్రాప్యం, అంటే సంప్రాప్తింప చేసుకున్నాడు. దేనిని? బ్రహ్మణ్యం. రామ అన్న అన్యదా అంటాడు. అంటే వేరొక దాని వల్ల ఆయన సంపాదించుకోలేదు. ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు, తపస్సు చేశాడు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో తపస్సులు చేసి అతడు బ్రహ్మర్షిగా మారాడు. గొప్ప తేజస్సు కలిగి మరి దేవతలందరికీ కూడా కావలసినటువంటి ఏదైతే, అంటే వాళ్ళు రాక్షసుల చేత పీడింపబడుతున్నటువంటి సందర్భంలో విశ్వామిత్రుడు ఏం చేశాడు? తన పౌరుష పరాక్రమముల చేత దేవతలందరినీ కూడా కాపాడి లోక కళ్యాణం నిమిత్తంగా అతడు తాను ఏం చేశాడు? ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం చేయకుండా ఏది సాధ్యం కాదు. నాకు ఇది ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గొప్ప కులంలో పుట్టామని, లేకపోతే సంపదలతో పుట్టామని చెప్పి, లేకపోతే మన తాత ముత్తాతలకి కీర్తి ప్రతిష్టలు, వాళ్ళు ఏదో భగవంతుడి జ్ఞానం అనుభూతి పొందినటువంటి వాళ్ళు, ఇలా ఏదైనా కానివ్వండి, గొప్ప కుటుంబంలో పుట్టినందుకు మనం ఏం చేయాలి? సంతోషించాలి. దీనికి కారణం ఏంటి? కేవలం దైవమే మనకిచ్చిందా? దైవానికి మనం మాత్రమే ఇష్టమా? అందుకే గొప్ప కులంలో పుట్టడం, గొప్ప సంపదలతో పుట్టడం, ఇవన్నీ భగవంతుడికి మనం అంటే ప్రత్యేకమా? అలా ఏం కాదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ మనకి ఇలాంటి సందేహాలు ఏమైనా కలుగుతాయేమోనని చెప్పేసి అనేక సార్లు చెప్పారు. ఏమన్నారు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటారు. అంటే నేను అందరిలో సమానంగా ఉన్నాను అంటారు. నేను ఎవరికి కూడా ప్రత్యేకం కాదు, నాకు అందరూ సమానమే. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్లో ఎవరంటే ఇష్టం అంటే ఇద్దరు పిల్లలు సమానమండి, మాకున్నది ఏదైనా ఇద్దరు పిల్లలకి ఇచ్చేస్తామంటారు. అదేవిధంగా పరమాత్మ కూడా అంటున్నారు, సమం సర్వేషు భూతేషు, సమస్త ప్రాణులండి, కేవలం మనుషులు కాదు. 84 లక్షల రకాల ఉపాధులన్నింటిలో సమానంగా ఎలా ఉంటాను నేను? పరమేశ్వర స్వరూపంగా నేనుంటాను. ఇంకొక మాట చెప్పారు, ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్తాచ మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఇక్కడ ఈశ్వరుడు చెప్పిన సత్యం ఏంటంటే నేను ప్రతి ఒక్కరి దేహం లోపల ఈశ్వర స్వరూపంగా ఉంటానని ఇక్కడే 13వ అధ్యాయంలోనే చాలా విషయాలు చెప్తారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు గురించి మాట్లాడినప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే భగవత్ స్వరూపం అన్నమాట.
పురుషుడు. ఆయన గురించి చెప్పినప్పుడు 23వ శ్లోకంలో అంటారు, నేను అన్ని దేహాలకు సాక్షిగా ఉంటాను. అంటే ప్రతి ప్రాణికి అండి. పరమాత్మ స్వరూపంగా నేనుంటాను. ఉంటాను కానీ నేనెలా ఉంటాను అంటే, మరి వాళ్ళు చేసేటటువంటి కర్మలకి నాకు ఏ సంబంధం లేదు. దేహములోనే ఉంటాను. దేహ సంబంధమైన విషయాలన్నింటినీ చూస్తుంటాను. అన్నింటినీ నిర్వహించడానికి నేనే అన్ని కూడా అన్ని రకాలైనటువంటి నిర్వహణ బాధ్యత నేనే తీసుకుంటాను. అందుకే ఆయన గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాస శరణం సుహృత్. ఆయనే అన్ని ప్రాణులకు కూడా భర్త. ఏ శరీరమైనా కానివ్వండి, స్త్రీ శరీరం, పురుష శరీరం, నపుంసక, పశు, పక్షులు, తర్వాత రాళ్ళు, తర్వాత చెట్లు, ఇంకా ఎన్ని రకాల ఉపాధులు ఉన్నాయో అన్నింటికీ ఆయనే భర్త. ఆయనే ప్రభువు. ఆయనే సాక్షిగా ఉంటాడు. ఆయనే ప్రభవ ప్రళయస్తద. ఆయనే సృష్టి, ఆయనే పోషణ, ఆయనే లయకర్త. ఆయనే అన్నింటి యందు ఉన్నారన్నమాట. బహిరంతచ్చ భూతానామచరం చరమేవచ. అన్ని ప్రాణుల లోపట నేనే ఉంటాను, అన్ని ప్రాణుల బయట నేనే ఉంటాను. నేను లేకుండా భగవంతుడి అస్తిత్వమే లేదు. అంటే ఏ ప్రాణికి అస్తిత్వం లేదు, భగవంతుడి యొక్క అస్తిత్వం అంతటా ఉంటుందన్నమాట. అంటే ఈశ్వరుడు మన లోపల ఈశ్వరుడు ఉన్నాడా, ఈశ్వరుడు మనం ఉన్నామా అంటే, భగవంతుడు లోపట ఈ శరీరాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు బొమ్మల కొలువు పెట్టుకుంటారు కదండి. ఒక ఒక చిన్న రూమ్ ఇచ్చామనుకోండి, అక్కడ ఆ గది నిండా కూడా బొమ్మల కొలువులు పెట్టుకుంటారు. రకరకాల ఏమంటారు, పశువులు, పక్షుల బొమ్మలు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి చెట్లు, ఏవేవో వాళ్ళకు సంబంధించిన బొమ్మలు, దేవత, మనుష్య, అన్ని బొమ్మలు పెట్టుకుంటారు. ఇదంతా జగత్ అయితే, ఆ గదంతా జగత్ అయితే, ఆ జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాల ప్రాణులన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి, ఇదంతా ఈ జగత్తులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ గదిలో ఈ బొమ్మలు పెట్టారంటారు కానీ, బొమ్మలలో మరి గదిలో ఉన్నటువంటి ఈ చైతన్యం ఉంటుందంటామా అంటే, చైతన్యమునందు బొమ్మలు ఉన్నాయి, అంతే కదండి. ఒక గదిలో బొమ్మలు ఉన్నాయంటాం కానీ బొమ్మలలో గది ఉందంటామా, లేదు కదా. ఈ జగత్తు మొత్తం ఈశ్వర చైతన్యం అయితే, ఈశ్వర చైతన్యమునందున్న సమస్త ప్రాణులు కూడా అక్కడన్నీ కూడా మరి పాంచభౌతికమైనటువంటి ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ఆ పాంచభౌతికమైనటువంటి వాటి చేత ఈ శరీరాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, వీటి చేత ఈ శరీరాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ జడంగా ఉంటే ఆ జడమైన శరీరాలలో మరి ఆ అమ్మవారు ఏం చేస్తుంది, మూల ప్రకృతి ఏం చేస్తుంది, తన పరాశక్తి ద్వారా మరి జీవరూపమైనటువంటి శక్తిని పంపిస్తుంది. పరాప్రకృతి అపరాప్రకృతితో కూడినటువంటి ప్రకృతిని నడిపించేది ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. అంటే పరమాత్మ నడిపిస్తూ ఉంటారనమాట. అంటే చెప్తాడనమాట ఆయనే, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నేనే అధ్యక్షుడిగా ఉండి మూల ప్రకృతి చేత, అమ్మవారి చేత ఈ లోకాలన్నీ, అంటే లోకాలు అంటున్నామంటే లోకాలలో ఉన్న సమస్త ప్రాణులు పుడుతున్నాయంటే ఎవరి యొక్క అనుగ్రహం, ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు, ఈశ్వరుడు ఏం చేస్తూ ఉన్నారు, తాను అందులో ఉండి అధ్యక్షుడుగా ఉండి తన యొక్క అనుగ్రహం చేత అమ్మవారు ఏం చేస్తుంది, ప్రాణులన్నింటినీ, అమ్మవారినే మూల ప్రకృతి అంటారు. మూల ప్రకృతి ఏం చేస్తుంది, సృష్టి అంతా చేస్తుంది. అందుకే పరమేశ్వరుడు తన యొక్క శరీరంలో సగభాగాన్ని ఏం చేశారు, అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారి ద్వారా సృష్టి చేస్తారు. మరి ఈ అమ్మవారు నారాయణుడు నారాయణి ఇద్దరు కూడా ఎవరు అంటే అన్నా చెల్లెలండి వాళ్ళిద్దరూ కూడా. అందుకే శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు ఏం చేస్తుంటాడు, అన్ని రకాల అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. కానీ మరి పరమేశ్వరుడు మాత్రం లింగ రూపంలో ఉంటాడు, అంతే కదా. అంటే ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, వాళ్ళ అన్నగారి యొక్క సహాయం చేత ఈ లోకంలో ఉన్న అన్ని విషయాలను కూడా ఏం చేస్తుంది, ప్రతి ఒక్క విషయాన్ని కూడా నడిపిస్తుంది అనమాట. అంటే సృష్టి రహస్యాలు ఇవన్నీ నడిపించి మళ్ళీ ఈ నారాయణుడు నారాయణిలోకి వెళ్ళిపోతాడు. ఈ నారాయణి ఎవరిలోకి వెళ్ళిపోతుంది, పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోతుంది. అంటే మూల ప్రకృతి ఎవరిలో కలిసిపోతుంది, పరమేశ్వరుడిలోకి కలిసిపోతుంది, పరమాత్మలోకి కలిసిపోతుంది. మళ్ళీ పరమేశ్వరుడు పార్వతి అంటే మళ్ళీ మేము వేరొకటి అని చెప్పి అనుకోకండి. అంటే మరి సృష్టి ఎలా జరిగింది అనటానికి మనకు అర్థం కావడం కోసం పరమేశ్వరుడు అంటే ఎవరండి,
పరమ అంటే సర్వోత్కృష్టమైనది, ఈశ అంటే అంతటా వ్యాపించబడినటువంటి సత్యం. దీనికి మనం ఒక రూపంలో పార్వతీ పరమేశ్వరులు అని చెప్పేసి చెప్పుకుంటాం. శాస్త్రం నందు ఏమని చెప్పబడుతుంది? ప్రకృతి పురుషుడు అని చెప్పేసి పిలువబడుతుంది. ఆ ప్రకృతి పురుషుణ్ణి మనం చూస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆయన ఈ జగత్తు నేలేటటువంటి నియామకుడు లాగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటారనమాట. ఇలా మరి ప్రకృతి చేత ఈశ్వరుడు ఏం చేయిస్తున్నాడు? సృష్టి చేస్తూ ఉన్నాడు. అంటే పరమాత్మలో మనమున్నాం, కానీ మనలో పరమాత్మ లేడు. అందుకే చెప్తారనమాట, ఏమంటారు? నతు మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని మత్సానిత్యుపధారయ అంటారు. పశ్యమే యోగమైశ్వరం భూత బృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన అంటారు. అంటే ఇక్కడ 9వ అధ్యాయంలో 4-5 శ్లోకాలండి ఇవి. మయా అంటే నా చేత, పరమాత్మ చెప్తున్నారు. తతమిదం జగదవ్యక్తమూర్తిన అంటే మరి నాశనము లేనటువంటి ఇంద్రియాలకు అగోచరుడైనటువంటి మూల ప్రకృతి చేత మరి ఏమవుతుంది? ఈ సృష్టి అంతా జరపబడుతుంది. మత్సాని సర్వభూతాని, ప్రాణులన్నీ నాలోపటే ఉన్నాయి. నచాహం తేష్వస్థిత, నేను వాటిలో లేను అని చెప్పేసి చెప్పాడు. అంటే ప్రాణులన్నీ నాలో ఉన్నాయంటే మనమందరం భగవంతుడి చైతన్యంలో ఉన్నాం. అంతేగాని భగవంతుడు మన లోపట ఎక్కడో ఒక మూలలో కూర్చొని లేడండి. ఈశ్వరుడి యొక్క చైతన్యంలోనే మనం ఉన్నాం. కానీ మరి భగవంతుడిని ఎక్కడ చూడాలి? అంతటా ఉన్న భగవంతుడిని మనం దర్శనం చేయడంలో ఏం చేయాలి అంటే, లోపట ఉన్న పరమాత్మ యొక్క శక్తిని ధ్యానము ద్వారా అనుభూతి పొందినప్పుడు ఇక లోకంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా ఈశ్వర చైతన్యంగా దర్శనమిస్తుంది. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, మరి మన శరీరాలన్నీ పడిపోతాయి, కానీ ఈశ్వర చైతన్యం మాత్రం అలాగే ఉంటుంది. ఆ చైతన్యాన్ని మనం అనుభూతి పొందాలి అంటే ఎలా? ముందు లోపట ఉన్న ఈ శరీరం లోపట ఉన్నటువంటి ఈశ్వర శక్తితో మనం కనెక్ట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే నివర్తతే అంటారు. అంటే అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటి? హృదయ గ్రంథి అంటే మన లోపట మనం జ్ఞానముతో కూడి మనం చేసే కర్మలలో అంతటా భగవంతుణ్ణి చూస్తూ పరుల యొక్క ఉపకారం కోసమే మనం కర్మ చేస్తూ ఆసక్తి లేకుండా మనం ఇతరులకు ఉపకారం చేస్తున్నామనుకోండి, మనం చేసే పనులు భగవంతుడికి నచ్చాయి. ఇప్పుడు మనం ఒక చోట ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, మన పనులు నచ్చి మేనేజర్ గారు పిలిచారనమాట, మీరు చాలా బాగా పని చేస్తున్నారని. మనకి కూడా ఏదైనా ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చారనుకోండి, అంటే మనం చేసే పనులను బట్టి, అంటే ఇక్కడ పురుష ప్రయత్నం చేత జరిగిందా, లేకపోతే అందరిలాగే మీరు ఉద్యోగం చేసి ఉంటే మీకొక్కరికి ఎందుకు పెద్ద ఉద్యోగం ఇస్తారు? అంటే అది మనకి ఇచ్చారు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మనం చేసినటువంటి ఏదైతే మరి శ్రమని, అంటే అది ఒక పనిలా కాకుండా అది మన సొంత పనిలాగా తీసుకొని, ఏదో ఇది కంపెనీకి సంబంధించిన పని అనుకోకుండా ఇది నా సొంత పనే అనుకొని మనం పనిచేసే చోట గనక చాలా జాగ్రత్తగా చక్కగా చేశామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎవరికి రాని ప్రమోషన్ మనకు వస్తుంది కదండి. ఈశ్వరుడు కూడా మనం ఏం చేస్తాడు? మనం చేసే కర్మలను బట్టి ఈశ్వరుడికి నచ్చినప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారంటే గ్రంథి భేదనం చేస్తారండి. ఇక నువ్వు శరీరాలు పొందాల్సిన అవసరం లేదు, ఇక రా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మళ్ళీ ప్రవేశాన్ని పొందు అని మనల్ని, ఎక్కడి నుంచి వచ్చాం మనమందరం? సచ్చిదానంద స్వరూపమైన భగవంతుడి నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? భగవంతుడిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ విశ్వామిత్రుడు కూడా మరి రాజ్య కుటుంబం అంటే క్షత్రియ వంశంలో పుట్టాడు, కానీ బ్రహ్మర్షిగా మారడానికి ఎంత తపస్సు చేశాడు, ఎంత ప్రయత్నం చేశాడు. అంటే మనందరికీ కూడా వశిష్ఠుడు రూపంలో, వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్తున్నారు, అంటే మనం కూడా ఇప్పుడు దానిని అధ్యయనం చేస్తున్నాం కాబట్టి వశిష్ఠుడి రూపంలో ఉన్న ఈశ్వరుడు మనకి చెప్తున్నారు, ప్రయత్నం లేకుండా ఏదీ సాధించలేరు. కాబట్టి ఈ దేహమే నేను అనే భావన నుండి మీ మనసును విడిపించండి. మీ మనసు ఎప్పుడూ నేను ఆత్మస్వరూపమే అనేటటువంటి భావనలో నిలబడేలాగా మీరు నిరంతరము కూడా నేను ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మ ఏవాస్మీతి వాసన, నేను బ్రహ్మమే అని చెప్పేసి స్మరణ చేస్తున్నప్పుడు ఏ ప్రాణి కష్టమైనా మీ కష్టంగా మారి
మీరు ఇతరులకు చేసే ఉపకారం గొప్పగా ఉంటే అది మనల్ని ఏం చేస్తుంది? గ్రంథి భేదనం జరుగుతుందన్నమాట. అంటే విద్యతే హృదయ గ్రంథి అంటే బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి అని చెప్పేసి గ్రంథులు ఉంటాయి మనకి సౌందర్య లహరిలో. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సౌందర్య లహరిలో ఉంటుందన్నమాట. మరి అక్కడ చెప్పబడిన విషయాలేంటి? గ్రంథి భేదనం జరిగిందనుకోండి, ఆ గ్రంథి భేదనం జరిగితే ఇక మళ్ళీ శరీరాలు పొందాల్సిన అవసరం లేదు. గ్రంథి భేదనం జరగనంత వరకు కూడా అనేక సందేహాలు ఉంటాయి. ఎంత జ్ఞానం ఉన్నా మనం చెప్పలేనటువంటి ప్రశ్న అడుగుతుంది మన మనసు. అంటే మనం చెప్పలేనటువంటి సమాధానాన్ని మన మనస్సు ప్రశ్నిస్తుందన్నమాట. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఏం చేయాలి? గ్రంథి భేదనం జరగాలి. గ్రంథి భేదనం ఎలా జరుగుతుంది? నువ్వు చేసే కర్మలన్నింటినీ కూడా ఆసక్తి లేకుండా, అంటే పరులకు నువ్వు చేసే ఉపకారంలో ఉత్సాహంగా నీ సొంత పని చేసుకుంటే ఎలా చేస్తావో, అంటే దేహబంధాలలో ఈ దేహమే నేను అనుకున్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారికి సమస్య వస్తే పరిష్కరించడంలో ఎంత ఉత్సాహంగా పనిచేస్తావో, అంతకంటే రెండింతల ఉత్సాహంతో పరులకు కష్టం కలిగితే మీరు గనక కర్మ చేస్తే దృత్యుత్సాహ సమన్విత, అంటే ధైర్యం ఉండాలండి. ఎవ్వరూ చేయలేని పని చేయాలంటే, ఇప్పుడు మనం ఒక పని చేస్తుంటే ముందుకు మనం ఒక అడుగు వేస్తుంటే వెనక్కి లాగేవాళ్ళు నలుగురు ఉంటారు. అలా నలుగురు ఉన్నా మరి భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకొని భగవంతుడు నన్ను, అందరికంటే మనకే పేరు ప్రతిష్టలు రావాలంటే, ఎవరికి రానటువంటి ప్రమోషన్ మనకే రావాలంటే, అందరూ చేయలేని పని మనం చెయ్యాలి కదండి. మనకన్నీ తెలుసు, తెలియందేమీ లేదు. భగవంతుడు అంటున్నారు, పరులకు చేసే ఉపకారంలో గనక మీరలా ధైర్యంతో ఎవరూ చేయలేనటువంటి సాహసాలు ఎవరైతే పరుల కోసమని చెప్పి కష్టపడతారో వారు ఏమవుతారు? నన్ను పొందుతారంట. వాళ్ళకి ఏదైనా ఫలితంలో ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు. అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, బాగా కష్టపడ్డారండి, ఉద్యోగం చేసేటప్పుడు బాగా కష్టపడ్డారు, కానీ ఈ సంవత్సరం మీకు కాకుండా వేరొకరికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? డీలా పడిపోతాం. తర్వాత నుంచి పని చేయమంటే, పోయిన సంవత్సరం బాగా పని చేశాను, ఏం ప్రమోషన్ వచ్చింది, నేను ఇంకా అందరిలాగే నేను కూడా పని చేస్తాను, ఎక్స్ట్రా వర్క్ ఏమీ చెయ్యనన్నారు అనుకోండి, అప్పుడు భగవంతుడు చెప్పిన మాటను మనం విడిచిపెట్టేశాం. అంటే భగవంతుడు చెప్పింది మనకు అర్థం కాలేదు. ఇంకొక మాట కూడా చెప్పాడనమాట ఆయన. ఏమంటాడు? సిద్ధ్యో నిర్వికార, అంటే కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా నీకు అధికంగా పనిచేయగలిగిన శక్తి నేను ఇచ్చాను కదా, ఆ శక్తితో నువ్వు ఎప్పుడూ ప్రవర్తించు. ఫలితం బాగుంటేనేమో చేస్తావా, ఫలితం బాగా లేకపోతే చెయ్యవా? భగవంతుడి నీకు అన్ని శక్తి, అందరికీ ఇవ్వని శక్తి సామర్థ్యాలు నీకు ఇస్తేనే కదా నువ్వు అందరూ 8 గంటలలో చేసే పని నువ్వు 4 గంటల్లో చేస్తున్నావంటే అది భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప, ఏమంటారు దాన్ని, గొప్ప ఐశ్వర్యమే కదా. మరి అలాంటి దాన్ని నాకెందుకండి, నేను ఇంకా నాకు భగవంతుడు ఇచ్చిన తెలివికి 4 గంటలే పని చేస్తాను, 8 గంటలు చెయ్యనని ఆ 4 గంటలు ఏదో ఫోన్లో రీల్స్ చూస్తూ ఏదో టైం పాస్ చేశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? బాగా కష్టపడేటటువంటి తీరున్న నువ్వు నిర్లక్ష్యంగా అలా ఉంటే ఒక్కొక్కసారి ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే నీకు ప్రమోషన్ వస్తే చేస్తావు, ప్రమోషన్ రాకపోతే చెయ్యవా అని చెప్పి నీకంటే సమర్థుడైన వాడిని పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. బాగా ఇప్పుడు ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడండి, వాడు బాగా చదువుతున్నాడు, కొద్ది రోజుల తర్వాత వాడు చదవట్లేదు. ఇప్పుడు బాగా చదివే పిల్లవాడిని ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. ఇప్పుడు వాడు బాగా చదవకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారనుకోండి, కొద్ది రోజులు టీచర్ ఏం చేస్తారు? చదవరా బాబు అని చెప్తుంది. నువ్వు పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? టీచర్ ఇక వాడిని పట్టించుకోవడం మానేస్తుంది. అవునా కాదా? ఒక సాధారణమైన పిల్లవాడి లిస్టులోకి ఈ పిల్లవాడిని కూడా వేస్తారు. అందుకే భగవంతుడు అంటారనమాట, ఇక్కడ చూడండి భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు? కర్మ చక్కగా చేయమంటున్నారు, ధైర్యంతో చేయమంటున్నారు, ఇంకా ఉత్సాహంగా చేయాలంటున్నారు. నేను చేస్తున్నానన్న అహంకారం ఉండకూడదన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? నీకు ఒకవేళ ఆ పని వల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా, లాభం వస్తే పొంగిపోకు, నష్టం వస్తే కృంగిపోకుండా నిర్వికారంగా ఏ వికారం పొందకుండా ఈశ్వరుడు నాకు పని అప్పచెప్పారు, నా వలన ఎంత అవుతుందో అంతగా చేశాను, అది ఎలా వచ్చినా పర్వాలేదని ఎవరైతే సమస్థితిలో ఉంటారో వాళ్ళు సత్వగుణంలో ప్రకాశిస్తారు. సత్వం సత్వవతామహం, సత్వగుణంలో ప్రకాశిస్తున్నారంటే మనం ఏం చేస్తున్నాం? గ్రంథి భేదనం జరగడానికి ఈశ్వరుడు వచ్చి సత్వగుణ సంపన్నుడిలో కూర్చుంటాడనమాట. అలా కూర్చోగానే గ్రంథి భేదనం జరిగితే మన మనస్సు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. మనం చేసినటువంటి
కర్మలలో ఆగామి సంచిత కర్మాని దహ్యంతే జ్ఞానవహ్నిన. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మనం చేసిన సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసిన కర్మలు, నీకు జ్ఞానోపదేశం అంటే జ్ఞానానుభవం, జ్ఞాన ఉపదేశంలో ఏమీ జరగదండి. ఇప్పుడు నేను కలెక్టర్ అవుదాం అనుకున్నాను, నా కోరిక ఉంది. ఇప్పుడు నేను కలెక్టర్ అవ్వడం కోసం అని చెప్పేసి ప్రవేశ పరీక్ష రాస్తూ ఉన్నాను. లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ కలెక్టర్ ఎవరు అవ్వాలనుకోలేదు. కొద్ది మందే, ఎవరో 1,00,000 మంది కలెక్టర్ అవ్వాలనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ 1,00,000 మందిలో నేను ఉన్నందుకు సంతోషం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కలెక్టర్కి సంబంధించిన అర్హత పరీక్షలో పాస్ అవ్వడం కోసం ప్రయత్నం అన్నమాట. అంటే ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి నేను ఫీజు కట్టాను అంతే. ఇప్పుడు మనకు జ్ఞాన ఉపదేశం, సద్గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందామనుకోండి, అంటే నువ్వు కూడా భగవంతుణ్ణి తెలుసుకొని నీ యొక్క సంచిత ఆగామి కర్మలను జ్ఞానం అనే అగ్నిలో కాల్చుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? ప్రయత్నం చేయడానికి గురువు యొక్క పాఠశాలలో చేరారు. ఇది ఉపదేశం అంటే. ఉపదేశంతోనే గురువుగారు ఉపదేశం చేస్తారు, నీ సంచిత ఆగామి కర్మలు కాలిపోతాయి. ఇదంతా అబద్ధం అండి. ఎందుకంటే ఇక్కడ మన యొక్క సాధన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు పాలు తెచ్చుకున్నామండి, ఆ పాలను ఏం చేయాలి? తీసుకురావాలి, వేడి చేయాలి, తర్వాత దానిలో కొంచెం మజ్జిగ వేయాలి, మజ్జిగ వేసి అది పెరిగైన తర్వాత దాన్ని ఏం చేయాలి? కవ్వంతో చిలకాలి. కవ్వంతో చిలికిన తర్వాత వచ్చినటువంటి వెన్నపూస మళ్ళీ మనం అగ్నిలో కాలిస్తే ఇప్పుడు నెయ్యి వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంది కదండి. పాలు చూడగానే ఇక నెయ్యి వస్తుందా అండి? పాలు మన ఇంట్లోకి వచ్చాయి, అది నెయ్యి కావాలంటే ఎంత సమయం పట్టింది, ఎంత శ్రమ ఉంది. అదేవిధంగా సద్గురువు దగ్గర పాఠశాలలో చేరగానే నీ కర్మలన్నీ గాలిపోతాయా? సంచిత ఆగామి కర్మాని, వేదాంత డిండిమాలో శంకరాచార్యుల వారు చెప్పిన మాట అనమాట. కృష్ణ పరమాత్మ కూడా పలు చోట్ల చెప్తారు ఈ మాట. యతైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా అని 4వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్తారు. అంటే కట్టెలు ఏ విధంగా అయితే, మరి కట్టెలలో మనం నెయ్యి వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మరి ఆ కట్టెలన్నీ కూడా కాలిపోతుంటాయి, అగ్నిలో కాలిపోతుంటాయి. మనం ఆ కాలుతున్న అగ్నిలో మీరు ఎన్ని సమిదలైనా వేయండి, ఏమవుతుంది? కాలిపోతూనే ఉంటాయి. అదే విధంగా మనం తెలుసో తెలియకో చేసిన పాపపు కర్మలు ఎన్నైనా ఉండనివ్వండి, 1000 భ్రూణ హత్యలు ఉండనివ్వండి, ఇంకేదైనా పాపపు కర్మలు ఉండనివ్వండి, నేను ఈ దేహం కాదు ఆత్మస్వరూపమే అని అనుభూతి పొందాలండి. అంటే భగవంతుణ్ణి మెప్పించాలి. భగవంతుణ్ణి మెప్పిస్తే, ఆయన సత్వగుణంతో నువ్వు ప్రకాశిస్తే అప్పుడొచ్చి నీ లోపట ఉన్నటువంటి ఆయన ఏం చేస్తాడు? నీకు దర్శనం అవుతారు. ఆయన ఏదో డైరెక్ట్ గా వేరే బయట ఎక్కడి నుంచో రాడు, మన లోపటే ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? మన గుణాలలో ఉన్నటువంటి ప్రకాశము చేత, అంటే మనం గుణాలతో కూడినటువంటి కర్మలలో ఉన్న శ్రేష్టత చేత ఆ పరమాత్మ స్వరూపం మనకు గోచరమైనప్పుడు గ్రంథి భేదనం జరుగుతుంది. అంటే ఇక్కడ నీ కర్మలు కాలిపోయాయి అనటానికి నీకు ఇంకా తెలియాల్సింది ఏంటంటే, ఇక ఆ గ్రంథి భేదనం జరిగిన తర్వాత, రమణ మహర్షికి ఆ గ్రంథి భేదనం జరిగిన తర్వాత ఆ శరీరాన్ని ఏమన్నాడండి? ఈ దేహము నేను కాదు అని ఇది అనేవాళ్ళు అనమాట. ఇక నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇంట్లో వెళ్ళిపోయాడు. ఆ స్థితి మనకు వస్తుందండి. అలా వచ్చినప్పుడే సంచిత ఆగామి కర్మలు కాలిపోతాయి. అందుకోసం మనం ఏం చేయాలి? ఆ శ్రమ ఎంత చేయాలండి? కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి మూటగట్టుకొని వచ్చినటువంటి ఏవైతే వాసనలు ఉన్నాయో, ఆ వాసనలన్నీ గురువుగారు ఇలా ఉపదేశం చేయగానే పోతాయంటే అందరూ ఉపదేశం తీసుకుంటారండి. ఉపదేశం తీసుకోవాలా వద్దా? ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే గురుపాదం పట్టుకుంటామండి. మరి ఆ గురుపాదం పట్టుకుని నిలబడగలిగిన వాళ్ళు ఎంతమంది అంటే, కొంతమంది దేహ సంబంధమైనటువంటి దుఃఖాల నుంచి, మరి ఆ దుఃఖాలను భరించలేక సాధన వదిలిపెడుతూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యము, లేకపోతే ఆయువు లేకపోవడము. అంటే మనం ఉపదేశం తీసుకున్న కొద్ది రోజులకే మనం ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన సాధన ఆగిపోతుంది. అయినా పర్వాలేదంటాడు పరమాత్మ. ఏమంటారు? ఈ జన్మలో మీరు ఎంతైతే సాధన చేశారో అది ఖచ్చితంగా మిమ్మల్ని భవసాగరంలో నుంచి బయటపడవేస్తుంది. అందుకే కదా, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటాడు.
2వ అధ్యాయం 40వ శ్లోకంలో అంటారు. మీరు కొద్దిగా సాధన చేసుకున్న సద్గురువు దగ్గరికి వెళ్ళి మీరు దేహం కాదు, దేహంలో ఉన్న సచ్చిదానందమే అని తెలుసుకొని పరులకు ఉపకారం చేయడం గనక మీరు కొద్దిగా పెంచే స్థాయిలో ఉన్నారు. ఇంతకు ముందు మీ దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే ఇవ్వలేకపోయేవాళ్ళు. ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకొని మన దగ్గర ఉన్నది నలుగురికి పంచే ప్రయత్నం. ఎవరైనా తన కష్టం వచ్చిందంటే మనం వాళ్ళకి వెళ్ళి ఉపకారం చేయడం. ఎవరికైనా అశుభ కార్యం ఉందనుకోండి, ఆ కార్యంలో మనం కూడా చేతనైన సహాయం, శుభకార్యానికి వెళ్ళి వాళ్ళకి చేతనైన సహాయం. ఇలా మనలో ఉన్నటువంటి లోభగుణము, ఈ అసూయ, ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా కొద్ది పాళ్ళలో పోగొట్టుకునే ప్రయత్నం. అలా చేస్తూ ఉన్న భగవంతుడు అంటున్నారు, నేను ఈ శరీరం కాదని తెలుసుకున్నారు. ఇంకా మీరు చేసే కర్మల యొక్క ఫలితాన్ని కోరకుండా 10 మందికి మంచి చేసే ప్రయత్నం కొద్దిగా చేసినా పర్వాలేదు. అంటే ధర్మంతో కూడిన కార్యం కొద్దిగా చేసినా గొప్పదైన సంసార సాగరాన్ని ఏం చేస్తుంది? ఈదగలిగిన శక్తిని నేను మీకు ప్రసాదిస్తాను. దాని గురించి మీకేం బెంగలేదు. వచ్చే జన్మలు కూడా గొప్ప జన్మలు పుడతాయి అని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే ఇక్కడ మనకు గ్రంథి భేదనం జరిగితే తప్ప సంచిత ఆగామి కర్మలు నాశనము కావు. ఉపదేశం జరిగిన రోజు ఏమవుతుంది? నేను కలెక్టర్ అవ్వాలనేటటువంటి పాఠశాలలో చేరిన రోజు ఏం జరుగుతుందండి? ఏమీ జరగదు. కాకపోతే ఒక మంచి లక్ష్యం కోసం అని చెప్పి నేను అడుగు పెడుతున్నాను కాబట్టి కొన్ని కోట్ల మంది చేయలేని ప్రయత్నం మరి వాళ్ళు చేశారు. కలెక్టర్ అవ్వడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళు గొప్పవాళ్ళు. అందుకే సమాజం ఏం చేస్తుంది? సద్గురు ఉపదేశం పొందిన వారికి మరి పరమాత్మ కూడా గొప్పదైన స్థానం ఇస్తారు. అలాంటి గురువుకి, ఆ గురువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈశ్వరుడు ప్రత్యేకమైన స్థానం ఇస్తారు. నీవెవరో నీకు తెలుసుకోకుండా దేహబంధాలతో జీవించే వాళ్ళకంటే తన లక్ష్యాన్ని తను తెలుసుకున్నందుకు పరమాత్మ చాలా సంతోషపడతారు. శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యాన్ని చూసి దేవతలు, ఋషులు అందరూ పరమానందాన్ని పొందారు. ఎందుకు పొందారు? అక్కడ చూడండి, సభలో మరి శ్రీరామచంద్రుడు అంటున్నారు, నాకు వైరాగ్యం కలిగింది, నాకు ఈ భూమి మీద ఏం తినాలని లేదు, ఏ ఆభరణాలు ధరించాలని లేదు, అసలు నాకు ఈ కర్మ చేయడం పట్ల ఆసక్తి లేదు అని చెప్పేసి ఆయన దుఃఖపడుతున్నప్పుడు మరి అక్కడ ఎంతో మంది ఆ సభలో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, దశరథుడు ఉన్నారు, ఇంకా అనేక మంది మహర్షులు ఉన్నారు, నారదుడు ఉన్నారు, ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు. మరి ఇంత మందికి లేనటువంటి గొప్పదైనటువంటి లక్షణం ఎవరికి ఉంది? శ్రీరామచంద్రుడికి వచ్చింది. ఆయనకు వచ్చిన వైరాగ్యం ఏంటి? ఈ లోకంలో ఉన్న విషయాలు నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు అన్నాడు. ఈ విషయాన్ని పలకగలిగిన వాళ్ళందరికీ కూడా మరి ఇంతమందికి లేనటువంటి భాగ్యము ఈశ్వరుడు ఏం చేస్తారు? ఇలాంటి ఆలోచన కలిగిన వారికి మరి భగవంతుడు ఏం చేస్తాడు? ఏది కోరుకున్నా అది ఇస్తాడనమాట. శ్రీరామచంద్రుడికి కలిగిన వైరాగ్యం ఏంటి? దేహ సంబంధమైన విషయాలతో నాకు రుచి లేదు అంటే మనం కూడా అలా అనగలగాలి. ఈ లోకంలో ఏముందండి, తిన్న వస్తువులే తింటున్నాం, కట్టిన బట్టలే కడుతున్నాం, ఇలా ఏది కావాలంటే అది అనుభూతి పొందుతున్నాం. దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? తిన్న వాటినే తింటున్నాం, అనుభవించిన వాటినే అనుభవిస్తున్నాం, ఏమైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేని విషయాల నుండి నేను ఎలా బయటపడాలి అని మనకి కూడా అలాంటి వైరాగ్య భావనని మనం కలిగి ఉన్నప్పుడే ఆ పరమాత్మ లోపటుండి గమనిస్తాడనమాట. భగవంతుడిని లోపటున్నాయని తెలుసుకోవడానికి ఎవరైతే మరి దేహ సంబంధమైన విషయాలు, కొంతమందికి సంపదలుండి వ్యామోహం పోగొట్టుకొని విరక్తి కలిగి, కొంతమంది కష్టాల నుంచి బయటపడడానికి దేహం మీద విరక్తి కలిగి ఏదో ఒక రకంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి, అసలు ఈ మనిషి జన్మ ఎందుకు అని చెప్పి ఎవరైతే తపన పడతారో వాళ్ళని పరమాత్మ ఏం చేస్తారంటే సద్గురువు దగ్గరికి తీసుకెళ్తారు. సద్గురువు దగ్గరికి వెళ్ళారు అంటే ఎంతో పుణ్యం ఉందండి. ఆ పుణ్యాన్ని ఏం చేయాలి? సాధన ద్వారా మెరుగుపరుచుకున్నప్పుడు కదండి ప్రయోజనం. ఇప్పుడు మనం ఇంటికి బాగా ఎండలు ఉన్నాయని చెప్పేసి ఒక కుండ తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ఎంతో మంది కుండలు లేని వాళ్ళు కూడా ఉంటారు. కుండలు లేని వాళ్ళు ఉంటారంటే ఉంటారు. కుండలు తయారు చేయనటువంటి ఊళ్ళో ఉన్న వారికి ఎప్పుడు ఏం చేయాలి? వాళ్ళు బిందెలో నీళ్ళే తాగాలి. కానీ ఇప్పుడు కుండలు తయారు చేయగలిగిన ఊర్లో మనం పుట్టి కుండ దొరికినందుకు సంతోషపడాలి. ఇప్పుడు కుండ లేని వాడి కంటే కుండ ఉన్నవాడు అదృష్టవంతుడు. ఇప్పుడు ఈ కుండలో నీళ్లు పోసుకొని చక్కగా దానికి మంచిగా ఒక తడి బట్ట వేసి మంచిగా ఆ నీళ్ళని చల్లగా చేసుకొని తాగిన వాడు సంతోషంగా ఉంటాడు. అంతేగాని కుండ లేనివాడు, కుండ ఉన్నవాడు, ఇప్పుడు వాడికి కుండ లేదు, వాడు వేడి నీళ్ళు తాగుతాడు. వీడికి కుండ ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు,
ఏం చేస్తాడు? ఇప్పుడు కుండను అక్కడ పెట్టేసి వీడు కూడా బిందెలో నీళ్లు తాగుతాడు. లేదు, ఆ కుండలో నీళ్లు తాగుతున్నాడు కానీ కుండని ఎలా వాడుకోవాలో తెలియదు. దాని కుండలో ఉన్న నీళ్లు చల్లగా కావాలంటే ఒక తడి బట్ట వేసి దానికి అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ కాస్త చెట్టు కింద పెట్టే ప్రయత్నం చేశామనుకోండి, అంటే వాడి యొక్క ప్రయత్నమే కదండి వాడు చల్లటి నీళ్లు తాగడానికి. ఇక్కడ గురువు గారి దగ్గరికి వెళ్ళామంటే ఎన్నో జన్మల పుణ్యం అండి. ఇందులో ఏమాత్రము అవాస్తవం లేదు. కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప సద్గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానభిక్ష కోసం వెళ్ళడం అనేది అందరికీ సాధ్యం కాదు. వెళ్ళారు పరమాత్మ చూడండి, ఆ ఆలోచన ఉన్న వాళ్ళందరికీ పెద్దపీట వేస్తారు, సమాజంలో గొప్పవాళ్ళు అంటారు. కానీ దీనితో నువ్వేం గొప్పోడి కాదు. ఇప్పుడు వాడు కుండ ఉన్నటువంటి వాడు, తర్వాత కుండ లేనటువంటి వాడు ఇద్దరూ సమానమే. ఉన్నప్పటికీ కూడా సాధన చేసి మెరుగుపరుచుకుంటే కదండి, కుండను వాడుకుంటే కదండి ప్రయోజనము. అంతేగాని వాడు బిందుంది, వాడు కూడా కొంత ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాడు? చెట్టు కింద పెడతాడు బిందెని, దాని మీద కూడా ఒక తడి బట్ట వేస్తాడు, నీళ్లు చల్లుకుంటాడు. ఉన్నంతలో కుండలో ఉన్న నీళ్ల కంటే బిందెలో నీళ్లు కాస్త చల్లగా లేకపోయినా అతడు తన ప్రయత్నం తను చేస్తాడు. అంటే సద్గురువు దగ్గర జ్ఞాన ఉపదేశం లేకపోయినా ఎన్నో పుణ్యకర్మలు చేస్తాడు, యజ్ఞయాగాదులు చేస్తాడు, దానాలు చేస్తాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది? కుండలో నీళ్లు తాగితే శ్రేష్టం, బిందెలో నీళ్లు తాగితే శ్రేష్టమా? అంత పెద్ద శ్రేష్టమేమీ కాదు. చల్లటివే తాగుతున్నాడు కానీ మరి శ్రేష్టత్వాన్ని పొందుతున్నాడా అంటే, కుండలో నీళ్ళు ఏమవుతుంది అని అంటే మరి అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగాన్ని, ఎంతో సహాయం చేస్తాయి. కాబట్టి జ్ఞాన ఉపదేశం పొందినటువంటి వారు కర్మబంధముల నుండి విడిపడటానికి, తాను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చారో తెలుసుకోగలిగినటువంటి లక్ష్యము, ఆ లక్ష్య సాధన కోసం నువ్వు చేయవలసిన ప్రయత్నము, ఇవన్నీ కూడా సద్గురువు మనకేం చేస్తారు అంటే బోధ చేస్తారనమాట. సద్గురువు చేసినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధ మనల్ని ఏం భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన విధంగా మనల్ని తీర్చిదిద్దినప్పుడు అప్పుడు మనం ఏదైతే పారమార్థికమైనటువంటి సత్యాన్ని పొందాలో దాన్ని పొందుతాం. ఇక్కడ సద్గురువు దగ్గర జ్ఞానము పొందకుండానే అనేకులు ఏం చేస్తారు అంటే పుణ్యకర్మలు చేస్తారు. అంటే దాన ధర్మాలు, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ గొప్పవే, కానీ ఫలితాన్ని కోరుకుని చేస్తూ ఉంటారండి. ఫలితం కోరకుండా చెయ్యాలి అంటే నీకు ఒక లక్ష్యం తెలియాలి. అసలు నువ్వెందుకు ఈ శరీరంతో పుణ్యకర్మలు చేయాలి, పుణ్యకర్మలు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో నీకు తెలియాలండి. అక్కడ ఏమవుతుంది? ఒక యజ్ఞం చేస్తే కొంత పుణ్యం వస్తుంది అంటే ఆ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యంతో నువ్వు మళ్ళీ దేవతగా పుడతావు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటారు. అంటే నీ పుణ్యం తరిగిపోగానే మనం ఏమవుతామంటే మళ్ళీ మనం భూలోకానికి రావాలి. అంటే పాప పుణ్యాలు రెండింటినీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే కుదిరినప్పుడు మంచి పనులు, ఒకవేళ వాళ్ళకి అనుకూలత లేదు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి చెడు కర్మ కూడా చేసే అలవాటు ఉంటుంది. ఒకవేళ చెడు కర్మ చెయ్యకపోయినా సమస్తము పుణ్యాలే చేసినా లక్ష్యం అంటూ ఒకటి ఉండాలండి. అసలు ఈ మనిషి భూమి మీద ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండానే అతడు జీవిస్తూ మరణిస్తూ ఉంటాడు. తాను భూమి మీదకు ఎందుకు వచ్చాడంటే ఈ శరీరం లోపట ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే తానని, ఆయన్ని తెలుసుకుంటే ఇక శరీరాలు పొందవలసిన అవసరం లేదని మరి మనందరికీ కూడా జ్ఞానము కలిగినప్పుడు ఆ జ్ఞానం ఏమవుతుంది అంటే మనం చేసే కర్మల ఫలితాలను ఈశ్వరుడికి సమర్పణ చేయగలిగిన స్థితిని మనం సంపాదించుకుంటాం. ఇలా పరమాత్మ చెప్తున్నారు, మీరు సద్గురువు దగ్గరికి వెళ్ళండి. సద్గురువు ఏం చేస్తారు? పరమాత్మ శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను తాను తెలుసుకుంటూ ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపచేసిన గురువుని సద్గురువు అంటారు. కేవలం జ్ఞానబోధ కాదండి, ఏదైతే చెప్తున్నారో చెప్పిన దానిని ఆచరణలో పెట్టి ఇతరులను కూడా ఆచరింపచేస్తున్నటువంటి గురువుని సద్గురువు అంటారు. అలాంటి సద్గురువు యొక్క పాదం పట్టి మనం ఏం చేయాలి? మరి భగవంతుడు మనల్ని ఏ విధంగా జీవించమంటున్నాడో దానికి కావలసినటువంటి సాధన అంతా కూడా మనం ఏం చేయాలి? మెరుగుపరుచుకుంటూ ఉంటే మనం చెయ్యగా సాధన
అంటే మన కర్మలలో ఉన్న దోషాలన్నీ పోగొట్టుకుంటూ సత్వగుణంలో కూడి అంటే పరులకు ఉపకారం చేసేటప్పుడు మనం ఎంతో ఉత్సాహంగా ధైర్యంగా మరి కర్మలను చేసేటప్పుడు దాని ఫలితం మీద ఆసక్తి లేకుండా నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా మరి కర్మ చేసినప్పుడు ఫలితము మనం అనుకున్నట్టుగా వచ్చినా రాకపోయినా మనం గనక ఎటువంటి వికారమును పొందకుండా కర్మ చేస్తే అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారంటే జ్ఞానం అనేటటువంటి అగ్నిలో మన కర్మలన్నీ కాలుస్తారు. మనం పూర్వం చేసిన సంచిత కర్మలు ఈ శరీరం వచ్చాక మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందడానికి తయారు చేసుకున్న ఆగామి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా ఈశ్వరుడు ఏం చేస్తారు, జ్ఞానం అనే అగ్నిలో కాలుస్తారనమాట. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానంలో దగ్ధం చేయడం అంటే నువ్వు చేసే కర్మలలో శ్రేష్టత వచ్చిన తర్వాత కాలిపోతాయి తప్ప ఉపదేశం రోజు ఏం జరగదండి. అలాంటి భ్రమలు కూడా ఏమి వద్దు. తర్వాత ప్రారబ్ధానుభవాన్ మోక్షో అంటే ప్రారబ్ధ కర్మ ఉంటుందండి. ఇప్పుడు రమణ మహర్షి కూడా ఏమయ్యారు, ఆత్మానుభూతిని పొందిన తర్వాత ఇక ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా రమణులు శరీరానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు మనమందరం కూడా ఆయన యొక్క విషయాలను తెలుసుకుంటున్నప్పుడు ఆయన జీవిత చరిత్రను మనం అధ్యయనం చేసినప్పుడు అతనికి కూడా చేతికి రాచపుండు పుట్టిందని, మరి తాను ఎలా ఆ దేహ సంబంధమైన ప్రారబ్ధాన్ని అనుభవించారా లేదా, అనుభవించారు కానీ సాక్షిగా ఉన్నాడనమాట. అంటే దేహానికి వచ్చే కష్టము తనది అని చెప్పి ఎప్పుడూ బాధపడలా. మనమైతే ఈ దేహానికి ఏదైనా కష్టం వస్తే అది మనకు వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. కానీ ఏమవుతుంది, నిజంగా మనకి కూడా సద్గురువు ఉపదేశం చేయగానే ఆగామి సంచిత కర్మలు కాలిపోయాయి అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే మీకేదైనా అనారోగ్యం వస్తే మీరు ఏడవకూడదు. రమణులు ఏడ్చారా? రామకృష్ణ పరమహంసకు కూడా నోటిలో గొంతు క్యాన్సర్ వచ్చిందండి. మరి గొంతు క్యాన్సర్ వచ్చి ఒక ముద్ద కూడా తినలేకపోతుంటే అప్పుడు వివేకానందుడు అన్నారట, గురువుగారు కొంచెం అన్నం తినేలాగా మీరు రోజు కాళికామాతతో మాట్లాడతారుగా, మరి మేము చూడలేకపోతున్నామండి, మీరు ఒకసారి వెళ్ళి కాళికామాతను అడగండి, నేను కొంచెం ఆహారం తీసుకునేలాగా నాకు అవకాశం ఇవ్వండి అని కాళికామాతను అడగమంటే అప్పటికప్పుడు సమాధానం చెప్తే వివేకానందుడు శిష్యుడు బాధపడతాడని సరే అడుగుతానని చెప్పేసి కాళికామాత గుడిలోకి వెళ్ళాడట. వెళ్ళి కాసేపటికి బయటికి వచ్చాక వివేకానందుడు అడిగారా గురువుగారు అంటే అడిగాను అన్నారట. ఏమన్నారు కాళికామాత అంటే, ఇన్ని శరీరాలతో తింటున్నావు, ఇంకా ఈ శరీరంతో నువ్వు తినాలా అన్నారు అని. అంతకు ముందే చెప్పొచ్చు. కానీ మరి అంటే ఒక గురువు చూడండి, భగవంతుడి మీద నమ్మకం కలిగించే ప్రయత్నం, దైవం మీద మనందరికీ కూడా నమ్మకం కలిగించడానికి రామకృష్ణ పరమహంస సర్వము అనుభూతి పొందినప్పటికీ కూడా మరి దైవం మీద నమ్మకం శిష్యుల్లో కల్పించేందుకు నేనే దేవుణ్ణి అనొచ్చు కదండి, ఎందుకు అనలేదు చెప్పండి. అమ్మని అడిగారా అంటే అడిగాను. అమ్మ ఏమన్నారు, ఇన్ని దేహాలతో తింటున్నారు, ఇంకా ఈ దేహంతో తింటావా అన్నారంటే, అంటే ఈయనే అన్ని రూపాలలో తింటున్నాడనే విషయం అమ్మ చెప్పిందని చెప్పాడు, కానీ నేనే చెప్తున్నానని చెప్పాల. ఎందుకు చెప్పలేదు? అమ్మ ఈయన ఒక్కటిగానే ఉన్నారు, కానీ అమ్మ మీద అందరికీ కూడా అంటే మనకంటే అతీతంగా ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ మూల ప్రకృతి. ఆ అమ్మ అనుగ్రహం చేతనే ఈ దేహాలన్నీ కదులుతున్నాయి. మరి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం, అంటే ఆ విషయం గురించినటువంటి విషయాలన్నింటినీ శిష్యుడు అర్థం చేసుకోవాలి, దైవం మీద నమ్మకం కలిగించడం కోసం ఆయన చెప్తాడనమాట. అంటే మనకి కూడా అలాంటి గురువు దొరికి అలా మనకి గనక ఆత్మానుభూతిని పొంది సంచిత ఆగామి కర్మలు పోతే మీ శరీరానికి సంబంధించి ఏ కష్టం వచ్చినా మీరు దుఃఖపడరు. మీకు ఏ వస్తువు మీద కోరిక ఉండదండి, ఏమీ ఉండదు. ఆ స్థితి మనకు వచ్చిందనుకోండి, అలాంటి గురువు మనకు దొరికారనుకోండి, కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం అండి. రమణ మహర్షి దగ్గర ఎంతమంది మోక్షాన్ని పొందారు. ఒక ఆవు కూరలమ్మేటటువంటి ఆమె రమణులు ధ్యానం చేసుకునేటప్పుడు ఆమె కూరలు వండి రమణులకు తినిపించేదట. ఆ కూరలమ్మే ఆమె దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆవుగా వచ్చి మరి రమణాశ్రమంలో ఉండి మరి అక్కడే దేహత్యాగం చేసినప్పుడు తనకి మోక్షాన్ని ప్రసాదించారట రమణులు. చూడండి, అలాంటి స్థితి ఉన్న వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏమవుతాయి, వాళ్ళు ఉపదేశం చేస్తున్నారంటే, ఈ కర్మలన్నీ భస్మం చేస్తున్నారంటే
చేసిన తర్వాత నీకు ఏ కోరిక ఉండకూడదు. దేహానికి సంబంధించి ఎంత పెద్ద అనారోగ్యం వచ్చినా నీ కంటి నుండి నీరు కారకూడదు, నువ్వు బాధపడకూడదు. వేరొకరి దగ్గరికి వెళ్ళి అయ్యో నాకు ఈ ప్రమాదం జరిగిందండి అని వేరొక మాట చెప్పరు. ఈ స్థితి అనమాట. ప్రారబ్ధాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. ప్రారబ్ధం పూర్తయిన తర్వాత పూర్తిగా భగవంతుడితో లయం కావడం జరుగుతుంది. ఇన్ని విషయాలు ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, వీతరాగ భయక్రోధాహ మన్మయా మాముపాశ్రిత. అంటే మనకు కోరికలు పోవాలి, కోపం పోవాలి, తర్వాత ఇంకా భయం కూడా పోవాలి. అంటే ఈ దేహమే నేను అనుకున్నప్పుడు మనకు భయం లేదా? గురువు గారి దగ్గరికి వెళ్ళాం, ఉపదేశం తీసుకున్నాం, సాధన చేస్తున్నాం, ఇంకా ఎవరో మనల్ని ఏదో చేస్తారన్న బెంగ ఏం లేకుండా ఉందా? లేదు. బెంగ పడుతూనే ఉన్నాం. కోరికలు లేవంటే ఉన్నాయి. ఎవరైనా మనల్ని తిడితే కోపం వస్తుందా? వస్తుంది. అంటే ఇవన్నీ దాటాలి. ఇవి దాటకుండా నీ ఆగామి సంచిత కర్మలు ఏం కాలిపోవండి. ఆ కర్మలు కాలిపోవాలంటే ఏం చేయాలి? నువ్వెవరిని ఆశ్రయించాలి? మన్మయా, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయిస్తే నేను అంటే ఎప్పుడు నా చింతన చేయండి. నా చింతన చేయడం అంటే నేను శాస్త్రం నందు చెప్పబడిన విషయాలన్నీ తెలుసుకుంటుండండి. తెలుసుకొని ఏం చేస్తుంటారు? జీవితంలో ఆచరణలో పెడుతుండండి. ఆచరణలో పెడుతూ ఆయన ఏమంటున్నాడు? మన్మయా మా ఉపాశ్రితాః, నన్ను ఆశ్రయించండి. దేనికైనా ఈశ్వరుడు ఉన్నారు, కాపాడతారని ప్రయత్నం చెయ్యకుండా మీరు భగవంతుడు కాపాడతాడని అనకండి. మరి అందుకే మనం ఇప్పటి వరకు నేను ఎందుకు వశిష్ఠుడు చెప్పినటువంటి మాటలు, తర్వాత గీతాచార్యుడు వారు చెప్పిన మాటలు, శంకరాచార్యుల వారు చెప్పిన మాటలు, ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం? ఆయన్ని ఆశ్రయిస్తున్నారంటే ఆయన చెప్పిన విధంగా జీవించాలి. ఇప్పుడు నేను ఒక స్కూల్లో టీచర్గా చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఆ స్కూలు యాజమాన్యం ఏది చెప్తే అది వినాలి. నా సొంత ఆలోచనలన్నీ నేను అక్కడ పెట్టకూడదండి. యాజమాన్యము ఆ స్కూల్లో నీ బాధ్యతలు ఇవి, నువ్వు ఇలా పని చెయ్యాలి అని చెప్తే వాళ్ళ యొక్క నియమాలకు లోబడి నేను పనిచేయాలి. అదేవిధంగా ఈశ్వరుడిని అంగీకరిస్తున్నామంటే ఈశ్వరుడిని ఆశ్రయించి ఈశ్వరుడు శాస్త్రం నందు చెప్పబడిన ప్రతి సత్యాన్ని కూడా చింతన చేస్తూ మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు పరమాత్మ ఏం చేస్తారు? మన లోపల ఉన్నటువంటి రాగము, భయము, కోపము ఇవన్నీ తీసేస్తాడు. బహవో జ్ఞాన తపస అంటే జ్ఞానం అనే తపస్సులో మనం ఏం చేస్తున్నాం? సమస్త కర్మలన్నీ కూడా దగ్ధం చేసేసామండి. చేసేస్తే పూత పవిత్రులం అవుతాం. అలా పవిత్రులమైనప్పుడు మనం ఏం చేస్తాం? మద్భావమాగత, నన్నే పొందుతారు, దానికి ఏం బెంగలేదు. అంటే మన సాధన ఎంత గొప్పగా మెరుగుపడాలో చూడండి. ఎన్ని విషయాలలో మనం ఆయన ఏమంటున్నారు? మీరు మూడింటిని జయించాలి. అంటే దుష్టత్రయం అన్నమాట. రాగము, భయము, కోపము ఇవన్నీ కూడా దుష్టత్రయాలు. మరి ఈ దుష్టత్రయం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా సాధన చేసుకోవాలి. సాధన చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, భయపడొద్దు. రాగం నాకు పోతుందా? కోరికలు పోతాయా? కోపం పోతుందా? నాకు భయం పోతుందా? అంటే పోతుంది. ఎలా పోతుంది? నేనున్నానని నమ్మండి. మీ యొక్క మనసుని ఎప్పుడూ కూడా భగవత్ చింతన చేయడానికి ప్రయత్నం చేయండి. భగవంతుణ్ణి చింతిస్తున్నారు, భగవన్నామం పలుకుతున్నారంటే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించాలి, సత్యమే పలకాలి. భగవంతుడు చెప్పిన ప్రతి నియమాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ నియమాలన్నీ ఒక్కొక్కటిగా మనం ఏం చేయాలి? పాటిస్తూ ఉండాలి. అలా పాటిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? మనకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ఏం చేస్తాడు? స్వల్పం చేస్తాడండి. ఒక పెద్ద ప్రమాదం జరిగి మీ కాలువ విరిగిపోవాలని మీ కర్మలో రాసి పెట్టింది అనుకోండి, ఈశ్వరుని నిరంతరం ప్రార్థిస్తూ ఈశ్వరుని ఆశ్రయిస్తూ ఈశ్వరుడు చెప్పినటువంటి సత్కర్మ చేస్తున్నారు అంటే పరులకు ఉపకారం కలిగేలాగా ప్రవర్తిస్తున్నారు, ధర్మంగా జీవిస్తున్నారు అనుకోండి. ఏదో మీకు చిన్న వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక బండి తగిలి చిన్న గాయమైంది. ఆ గాయం హాస్పిటల్కి వెళ్ళగానే మరి చిన్న ఒక టెట్వాక్ ఇంజెక్షన్ వేసుకొని ఏదో చిన్న మందులతోనే పోయిందనుకోండి. అప్పుడు మనం అనుకోవాలి, నేను చేసిన ఏదో పెద్ద పాపపు కర్మని ఈశ్వరుడు ఏం చేశారు? చిన్నది అంటే భగవంతుడు చెప్పిన విధంగా జీవిస్తున్నందుకు ఆయన నాకేం చేశారు? ఒక గొప్ప బహుమానమే ఇచ్చారు. అలా కాకుండా మనమేమంటాం? ఆ పెద్దవాళ్ళు మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇవాళ పలానా వాళ్ళు ఎదురొచ్చారు, అందుకే ఇవాళ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, ఇంకెంత పెద్ద ప్రమాదం జరిగిందో, మహాతల్లి ఎదురొచ్చింది అని చెప్పేసి ఆమెను తిట్టుకుంటాం. అంటే తిట్టుకోవడానికి, ఇంత పెద్ద ప్రమాదం రావడానికి ఎవరో ఎదురొచ్చారని చెప్పేసి అంటున్నారు. కానీ శాస్త్రం తెలిస్తే చూడండి, ఎవరిని నింద చేయం. ఇంకా
మనల్ని భగవంతుడు కాపాడినందుకు భగవంతుడికి ఏం చెప్తున్నాం? కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం. శాస్త్రం తెలియకపోతే వేరొకరిని నింద చేసి పాపాన్ని ఏం చేస్తున్నాం? అధికం చేసుకుంటున్నాం. జ్ఞానం తెలిస్తే భగవంతుడికి ఏం చేస్తున్నాం? క్షమాపణ చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. స్వామి, నేనేదో పాపం చేసుంటాను, క్షమించండి అడుగుతున్నాం. నాకెంత పెద్ద ప్రమాదమో జరగాల్సి ఉంటే మీరు ఇంత చిన్న గాయంతో తీసేశారా అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. చూడండి, జ్ఞానం ఉండటం వల్ల ప్రయోజనం ఉంది కదండి. ప్రయోజనం ఎంతుంది? కొన్ని కోట్ల జన్మలు ఎత్తాల్సిన అవసరం లేకుండా ఈశ్వరుడు మనల్ని ఏం చేస్తున్నారు? భవసాగరంలో నుంచి బయటపడవేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన అంటున్నారు, అనేక మంది పవిత్రులయ్యారు, ఆ పవిత్రులై నన్ను పొందారు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు కూడా ఇలాంటి ప్రయత్నం చెయ్యండి అని చెప్తూ, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. ఇందాక మరి మాముపాశ్రితాహ అనే పదం చెప్తే కొంతమందికి అర్థం కాదేమో అని మళ్ళీ వివరణ చేస్తున్నారనమాట కృష్ణ పరమాత్మ. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అంటున్నారు. మీరు ఏది కావాలని కోరుకుంటే నేను మీకు అది ఇస్తాను. ఈ లోకంలో ఉన్న విషయాలు, మా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వండి అని మీరు ఒక పెద్ద, అంటే ఎవరికైనా మీరు నిరంతరం అన్నదానం చేసే మనస్తత్వం కలిగి అందరికి అన్నదానం చేస్తున్నారనుకోండి, మీరు చేసిన దానాలకి కొంతమంది వెంటనే అడుగుతారు, స్వామి మా ఇంట్లో మా పిల్ల బాగా చదువుకోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా ఇంట్లో వారికి ఎవరికి అనారోగ్యం రాకూడదని అనుకుంటే భగవంతుడు అంటున్నారు, నువ్వు రోజు ఎంతో మందికి భోజనం పెడుతున్నావు కదా, సరే మరి నీకు కావలసినవన్నీ ఇచ్చేస్తానని. అంటే ఈయన చూడండి, ఇక్కడ చేసిన పుణ్యాన్ని ఇక్కడనే ఈ దేహ సంబంధమైన కష్టాల నుంచి కాపాడమని ఇక్కడ ఏం చేస్తున్నాడు? వచ్చిన ఆదాయాన్ని వెంటనే ఖర్చు పెట్టేసుకుంటున్నాడు. ఈశ్వరుడు అంటున్నారు, జ్ఞానం తెలిస్తే ఇంకొకలాగా ఉంటుంది ఫలితం అంటున్నారు. జ్ఞానం ఎందుకు ఉండాలి? గురువు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆయన చెప్పే జ్ఞానం ఎందుకు వినాలి అంటే, ఎందుకు వినాలంటే వాళ్ళు ఏం చేస్తారు? శాస్త్రములందు చెప్పబడినటువంటి సత్యాలన్నింటినీ కూడా ఏం చేస్తారు? మరి విచారణ చేస్తారండి. విచారణ చేసి భగవంతుడిని ఆశ్రయించి ఆయన్ని ఉపాసన చేస్తూ ఉంటారు. ఆయన్ని ఉపాసన చేస్తూ భగవంతుడి నుంచే సమాధానాలు తీసుకుని తన జీవితంలో ఆచరింప చేసుకుంటూ తన శిష్యుల చేత కూడా ఆచరింప చేస్తూ ఉంటారు. అందుకే ఆచరణతో కూడిన గురువుల యొక్క శిష్యులు ఏమవుతారు అంటే, వాళ్ళు కూడా తమ యొక్క సాధన ద్వారా తమ యొక్క లోపాలను కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈశ్వరుడు ఏం చెప్తున్నారు? జ్ఞానం ఉండడం వలన ఏమవుతుంది? ఏ యథామాం ప్రపద్యంతే. జ్ఞానం లేకుంటే ఏం చేస్తున్నాడు? ఇంత దానం చేసి కుటుంబంలో ఉన్న కష్టాలు తీర్చమంటున్నారు. నిజంగా ఆ శరీర సంబంధమైన వాళ్ళు తన వాళ్ళ కాదు. ఎంత పుణ్యం చేశాడండి, ఎంతమందికి భోజనాలు పెడుతున్నారో. మరి ఎంతో మంది ఎన్నో రకాల కష్టాలలో ఉంటే ఎంతో మంది, కొంతమంది చూడండి, వాళ్ళ ఇంట్లో పుష్పాలు లేకపోయినా ఇల్లు తిరిగి పుష్పాలు, ఆకులు అవన్నీ తీసుకెళ్లి పెద్ద దండ కట్టేసి దేవుడికి గుళ్ళో మాలగా వేస్తారు. మరి అలా వేస్తారు అనంటే మరి దానివల్ల ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అనంటే చూడండి, వాళ్ళ దగ్గర లేకపోయినా భగవత్ కార్యం నిమిత్తంగా ఇంతమందికి కూడా పుణ్యాన్ని అప్పచెప్తున్నారు. ఇంతమందికి పుణ్యం ఇప్పిస్తున్నారా లేదా? వాళ్ళు గుడికి వెళ్ళట్లేదు, వాళ్ళ ఇంట్లో మొక్కలు పెంచుకున్నందుకు మరి భగవంతుడు ఏం చేస్తున్నారు? మీ యొక్క పుణ్యాన్ని పెంచేందుకు వేరొకరు ఏం చేస్తున్నారు? ఆ పూలన్నీ తెచ్చి మాల కట్టి భగవంతుడి మెడలో మాల వేస్తున్నారు. భగవంతుడు మనం చేసే కార్యాలు, మరి మా ఇంట్లో రోజు పూలు కూడా దేవాలయానికి వెళ్తున్నాయి కాబట్టి మరి మా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీర్చండి అంటే, ఇప్పుడు ఇంత పుణ్యానికి మీరేం చేస్తున్నారు? మీ ఇంట్లో ఉన్న కష్టాలు అంటే నీది కాని శరీరం కోసం నువ్వు చేసిన పుణ్యాన్ని అడగకు. పుణ్యానికి ప్రతిఫలాన్ని అడగొద్దంటున్నారు పరమాత్మ. జ్ఞానం తెలిస్తే ఏం చేస్తాం? ఈశ్వరుడు అంటారు, మీరెప్పుడైతే దానం చేయడం ప్రారంభించారో ఆ రోజునే మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టం తీసేశానంటున్నారు. తెలియకుండా మనమేమంటున్నాం? స్వామి అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పేసి భగవంతుడిని వేధిస్తున్నాం. ఇంకా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి మనం భగవంతుడిని ఏం చేస్తూ ఉన్నాం? కోప్పడుతూ ఉన్నాం అన్నమాట. జ్ఞానం ఉంటే పవిత్రులం అవుతున్నాం. అంటే చేసిన పనికి ఫలితాన్ని అడగకపోతే ఈశ్వరుడు, మనము దానం చేస్తే వచ్చే ఫలితం ఎంత అంటే 1,00,00,000 రూపాయల ఫలితం అనుకోండి. మనం అడిగిన కోరిక ఎంత ఉంటుంది అంటే 1 పైసా కూడా ఉండదట. 1,00,00,000 రూపాయలు ఎక్కడా, పైస ఎక్కడండి? మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పియండి అని అడిగాను అనుకోండి, నేను చేసిన పుణ్యానికి 1,00,00,000 రూపాయలు ఇచ్చేంత పుణ్యం ఉందట. దానికి నేనేమడిగాను?
దేహ సంబంధమైన పిల్లవాడికి ఉద్యోగం. వాడు చేసుకున్న ప్రారబ్ధ కర్మలో ఉన్నటువంటి ఏదైతే పుణ్యం ఉంటుందో, ఆ పుణ్యాన్ని బట్టి వాడికి ఏ ఉద్యోగం ఇవ్వాలో ఈశ్వరుడు నిర్ణయిస్తారు. కానీ నువ్వు ఫలితం అడగకుండా భగవంతుడికి కర్మఫలాలు సమర్పణ చేసి, స్వామి నేనింతమందికి దానం చేయడం నాకు మీరిచ్చినటువంటి వరం అని చెప్పి, ఈశ్వరా నేను మీరు చెప్పిన విధంగా జీవిస్తానని, ఏ ఫలితం కోరకుండా మీరు కర్మ చేశారనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తాడు భగవంతుడు? తనతో సమానమైన స్థాయి ఇప్పిస్తాడు. ఇప్పుడు చూడండి, ఫలితం కోరుకోవడం వల్ల ఎన్ని కష్టాలున్నాయో. ఇప్పటికిప్పుడు అయిపోయిందండి. ఈ సంవత్సరం ఈరోజు మీరు ఈ సంవత్సరంలో ఒక 100 రోజులు భోజనాలు పెట్టారు. మీ కుటుంబానికి ఏ కష్టం రావద్దని కోరుకున్నారు. మరి వచ్చే సంవత్సరం కూడా మరి మీరంతమందికి భోజనాలు పెట్టాలి, అంత కష్టం తీర్చాలి. అంటే ఏంటి? ఎప్పటికప్పుడు మీరేం చేస్తున్నారు? అడుగులేనటువంటి గుమ్మి మాదిరిగా అందులో ధాన్యం పోస్తున్నారు, ఆ ధాన్యం అంతా ఖర్చు పెడుతున్నారు. కానీ దానికి ఫలితం రాకుండా చేసుకుంటున్నారు. ఈశ్వరుడు అంటున్నారు, మీరు చేసే కర్మలన్నింటికీ కూడా ఏం చేస్తాను నేను? ఫలితము నేను ఆల్రెడీ మీరు ఒక పని ప్రారంభించిన రోజే మీ ఇంట్లో కష్టాలు తీసే బాధ్యత నేను తీసేసుకున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఫలితాన్ని కోరకుండా 10 మంది యొక్క శ్రేయస్సు కోసం మీ వంతుగా మీరేం చేయగలరో అది చేయండి చాలు. జ్ఞానం ఉంటే ఎన్ని లాభాలున్నాయండి. జ్ఞానం తెలుసుకోవడానికే మనిషికి సమయం లేదు ఇవాళ. జ్ఞానం ఉండడం వల్ల చేసిన పని యొక్క ఫలితం అంతా కొన్ని వందల వేల లక్షల రెట్ల ఫలితాన్ని ఈశ్వరుడు ఏం చేస్తున్నారు? మనం తెలుసో తెలియకో చేసిన పాపకర్మలన్నీ దగ్ధమయ్యేలాగా ఆయన ఏం చేస్తున్నాడు? జాగ్రత్త చేస్తున్నాడు. పిల్లవాడు ఉద్యోగం చేస్తున్నాడండి. ఉద్యోగం చేస్తూ వాడు డబ్బులు తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇస్తూ ఉన్నారు. ఈ పిల్లవాడు తన అవసరాలకు వాడుకుంటున్నాడు, మిగిలిన డబ్బంతా తల్లిదండ్రులకు ఇస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? రకరకాలైనటువంటి వ్యాపారాలు వాటన్నింటిలో ఆ డబ్బులన్నీ వినియోగించి వీడి సంపదని పెంచుతున్నారు. అలా కాకుండా వీడు కొద్ది రోజులకు అడుగుతాడు. ఓ 2 సంవత్సరాలు పనిచేశాక, నాన్నగారు నేను 2 సంవత్సరాల పాటు పనిచేశానండి, నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగారనుకోండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు? అనేక రకాల వ్యాపారాలలో వీడిచ్చిన దానికి 100 రెట్ల ఫలితం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీడు తొందరపడి ఏమంటున్నాడు? నేనిచ్చిన డబ్బునంతా కూడా అనవసరంగా ఖర్చు పెడుతున్నారా డాడీ, నా డబ్బు నాకు ఇచ్చేయండి అన్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇదిగోరా నాయన నీ డబ్బు నువ్వు తీసుకో అంటారు. వచ్చిన ఫలితానికి ఈ పిల్లవాడు అడుక్కుంటున్నాడు వెంటనే. వీడు రాబోయి కొంతకాలం ఎదురు చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? వ్యాపారాలలో పెట్టుబడి పెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏదో వాళ్ళ దగ్గర ఉన్న బంగారమో ఏదో తాకట్టు పెట్టేసి అమ్మటమో చేసి ఈ పిల్లవాడికి వాడు ఎంతైతే సంపాదించాడో దాన్ని లెక్క చేసి ఇస్తారు. మరి తర్వాత వచ్చే ఫలాలకి వీడు కారణం అవుతారా? అప్పుడు ఆ తల్లిదండ్రులు భగవంతుడి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు? వచ్చినదంతా కూడా 10 మంది యొక్క శ్రేయస్సుకు ఖర్చు పెడతాడు. వీడు వెళ్ళి అడగడానికి అవకాశం ఉంటుందా? నాన్నగారు మీకు వచ్చిన ఆదాయం అంతా కూడా నాది కదా అని అడగగలుగుతాడా? ఫలితం కోరుకున్నాడు. వీడేదైతే సంపాదించి ఇచ్చాడో వెంటనే అడుక్కున్నాడు. ఇక దాని మీద వీడికి ఏమి పట్టుంటుందండి? ఇప్పుడు మన జీవితాలు కూడా అంతే. జ్ఞానం లేకుండా కర్మ చేస్తాం, ఫలితం కోరుకుంటాం. అప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఈశ్వరుడు ఇద్దామనుకున్నటువంటి దానికి మనం ఏం చేస్తున్నాం? మనం అర్హత లేకుండా చేసుకుంటున్నాం. అదే భగవంతుడి జ్ఞానం మనకు ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఈశ్వరుడికి కర్మ ఫలాలు సమర్పణ చేసి నాకేం కావాలో మీరు చూసుకుంటారని హాయిగా భగవంతుడి మీద భారం వేశాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సమస్త కర్మలు ఈశ్వరుడికి సమర్పణ చేసి, స్వామి నువ్వు చెప్పావు నేను చేసేసాను, నాకేం కావాలో నాకు తెలీదు, నీకు తెలుసు అన్నీ అని చెప్పి ఆయన మీద భారం వేసి కర్మ చేశామనుకోండి, అప్పుడు ఆయన అంటున్నాడు చక్కగా చూసుకుంటాను మిమ్మల్ని అంటాడు. ఆయన అంటున్నాడు మీకేం కావాలో అడగండి. అసలు అడగాలి అంటే జ్ఞానం ఉండాలండి. జ్ఞానము లేకుండా మనం ఏం అడుగుతాం? ఇప్పుడు పిల్లవాడు దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ 100 రూపాయలతో ఏం ఖర్చు పెట్టాలో వాడి దగ్గర కొంత జ్ఞానం ఉంటే ఆ 100 రూపాయలతో ఏమేం కొనొచ్చు. జ్ఞానం ఉంటే అధికంగా ఫలితం 100 రూపాయలు ఖర్చు పెట్టి అధికంగా ఫలితం వచ్చే పనులు చేస్తాడు పిల్లవాడు. జ్ఞానం లేకపోతే వెంటనే ఖర్చు పెట్టేసుకో. ఇప్పుడు వాడు తెలివి లేదండి. 100 రూపాయలు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఆ 100 రూపాయలతో ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? చక్కగా ఏదో ఒక షాప్‌కి వెళ్తాడు. వాడికి కావాల్సినటువంటి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడు, 2 చాక్లెట్‌లు కొనుక్కుంటాడు, వచ్చేస్తాడు. ఇంకొక పిల్లవాడు కూడా, ఇద్దరు పిల్లలలో ఇంకో పిల్లవాడు ఆ 100 రూపాయలు పెట్టి మరి ఒక గులాబీ మొక్క తీసుకొచ్చి అక్కడ పెట్టాడు.
రోజు నీళ్లు పోసుకుంటున్నాడు వాడు. ఆ గులాబీ చెట్టు ఇంటి నిండా అంటే పెద్ద పెద్దగా పువ్వులను పూస్తూ ఉంది. అవి రోజుకి 10 పువ్వులు పూస్తున్నాయనుకోండి. రోజుకు 10, 20 పువ్వులు పూస్తున్నాయి. రోజు వాళ్ళ అమ్మగారు దించి ఆ దేవుడి పాదాల ముందు పెడుతుంది. చూడండి వాడు రూ. 100 వెంటనే ఖర్చు పెట్టేసుకున్నాడు. వీడు రూ. 100 భవిష్యత్తు. వీడు ఏదైతే మొక్కకు నీళ్లు పోస్తున్నాడు, రోజు ఆనందం పొందుతున్నాడు. మొక్క పెరుగుతుంది, పువ్వు మొగ్గేసింది. నా చెట్టు మొగ్గొచ్చింది, నా చెట్టు పువ్వు పూసింది. నా పుష్పాన్ని దేవుడి దగ్గర పెడుతున్నానని వాడికి కలిగిన ఆనందం ఎక్కువ. చాక్లెట్లు, ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్న వాడి యొక్క ఆనందం ఎక్కువ. చూడండి అదే గదా తేడా. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ మనం కూడా ఒక కర్మ చేసి, ఆ కర్మ ఎందుకు శ్రేయస్సు? ఎవరికి శ్రేయస్సు? దేహ సంబంధమైన విషయాలు తాత్కాలికమైనవి. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాక మన వెంట రావు. మన వెంట వచ్చే విషయాల కోసం, శ్రేయస్సు కోసం మనం ప్రయత్నం చేయాలి. దానికోసం దేహ సంబంధమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే, ఇక్కడ ఈ దేహంతో నువ్వు సత్కర్మ, పరులకు ఉపకారం చేసినందుకు ఈశ్వరుడు దేహ సంబంధమైనటువంటి కష్టాలు తీరుస్తాడు. ఎందుకు తీరుస్తాడంటే, ఇక్కడ పరమాత్మ మనం చేసిన పుణ్యకర్మలకి మనం అడగకుండా భగవంతుడు మన కష్టాలన్నీ ఎందుకు తీరుస్తాడంటే, ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి భార్య, బిడ్డలు ఇవన్నీ కూడా మన బాధ్యతలు. లోపట ఉన్న సచ్చిదానంద స్వరూపం అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపం అండి. మరి సమస్త ప్రాణులలో ఈశ్వరుడే ఉన్నారని, మరి దేహ సంబంధమైనటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరికీ భోజనం పెట్టేటప్పుడు వీడు పరాయివాడు, వీడు చెడ్డవాడు అని అంటామా? మనం అన్నదానం చేస్తున్నాం. ఎవరో మనకి ఇష్టం లేని వ్యక్తి, ఒక వ్యక్తి దొంగ అని తెలిసిన వ్యక్తి కూడా భోజనం చేస్తుంటే మనం అయ్యో మా భోజనం మేము పెట్టమనం కదండి. అంటే దొంగకి పెడుతున్నారు, నీకు ఇష్టం లేని వాడికి పెడుతున్నావు, ఎవరికైనా భోజనం పెడుతున్నావు. అంటే అందరిలో భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు వీడు మంచివాడు, చెడ్డవాడనే భేదాలు లేవు కదా. అందరికీ నువ్వు వ్యత్యాసాలు మరచిపోయి భోజనం పెట్టినప్పుడు, వ్యత్యాసాలు లేకుండా ఇతరులకు నువ్వు మేలు చేస్తున్నప్పుడు, ఈ దేహ సంబంధమైనటువంటి దుఃఖాలన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పరమాత్మ తీసేస్తాడు. ఇక్కడ నువ్వు పెట్టిన భోజనానికి కాదు, నువ్వు భోజనం పెట్టడంలో నీ యొక్క భావన ఎలా ఉంది అంటే, అందరిలో భగవంతుణ్ణి చూస్తూ భోజనం పెడుతున్నారా, లేకపోతే దుర్మార్గుడు వచ్చి మా అన్నం తినిపోతున్నాడని తిట్టారనుకోండి, ఇప్పుడు మీకు భగవంతుడు ఏం చేయడు. అందరిలో దైవమే అని చెప్పేసి దైవమే తింటుంది అని పెట్టినప్పుడు దేహ సంబంధం, ఈ దేహాన్ని వినియోగించి ఈ దేహంతో నువ్వు కర్మలు చేసినందుకు దేహ సంబంధమైన సమస్త ఏవైతే దుఃఖాలుంటాయో వాటన్నింటి నుంచి పరమాత్మ రక్షిస్తాడు. అంటే ఈ దేహాన్ని వాడుకొని పరులకు ఉపకారం చేసే ప్రయత్నం చేసినందుకు ఈశ్వరుడు ఏం చేస్తారు? పరుల ఉపకారం అంటే ఈశ్వర కార్యం కదండి. ఈశ్వర కార్యం చేసినప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారు? ఈ శరీరానికి వచ్చేటటువంటి అనారోగ్యము, తర్వాత ఈ శరీరాన్ని నమ్మి ఎవరెవరైతే భార్య, బిడ్డలు, ఇంకా ఎవరెవరైతే ఇతని మీద ఆధారపడి ఉన్నారో అందరికీ శ్రేయస్సుని పరమాత్మ ప్రసాదిస్తారనమాట. మనమే శ్రేయస్సును దేహ సంబంధమైన శ్రేయస్సు కోసం తాపత్రయపడకూడదు. పరుల యొక్క ఉపకారంలోనే ఈశ్వరుడి యొక్క శ్రేయస్సు, మన యొక్క శ్రేయస్సు కూడా ఉంటుందని మనకు భగవంతుడు అందరికీ కూడా జ్ఞానబోధ చేస్తున్నారు. మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాను అంటున్నారనమాట. మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. అందరూ కూడా ఏం చేస్తారు? నన్నే ఆశ్రయిస్తారు. నన్ను ఆశ్రయించే ప్రతి ఒక్కరూ కూడా కోరికలు తీర్చుకుంటారు. కాబట్టి మీరు కోరికలు అడగటం, తీర్చుకోవడంలో మీరు జ్ఞానముతో కూడినటువంటి విధంగానే మీరు కర్మ చేయాలి. జ్ఞానం లేనప్పుడు చేసిన కర్మ యొక్క ఫలితం బూడిదలో పోసిన పన్నీరులాగా వృధా అవుతుంది. జ్ఞానంతో కూడి పరుల యొక్క శ్రేయస్సు కోసం కర్మ చేసిన వారు ఈ లోకంలో సంతోషంగా ఉంటారు. ఈ దేహాన్ని విడిచిన తదనంతరం కూడా సంతోషంగా జీవనాన్ని సాగిస్తారని, అంటే మనం పరలోక ప్రయాణం గురించి కూడా ఆలోచన చెయ్యాలి. ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఆడిన ఆట, ఈ శరీరం తర్వాత మనం దుఃఖం పొందడానికి కారణం కాకుండా మనల్ని మనం రక్షణ చేసుకునే ప్రయత్నం చేయడమే పరుల యొక్క శ్రేయస్సు కోరుకొని కర్మ చేయాలని ఈశ్వరుడు మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. రేపు మనం ఏ కోరిక కోరుకున్నా ఈశ్వరుడు నెరవేర్చడం కోసం సమస్త దేవతాది గణాలను నేను ఏర్పాటు చేశానని, మరి ఫలితాలను అంటే ఒక పని చేసి ఒక దేవతకు పూజ చేసి ఫలితం అడిగితే ఇవ్వగలిగినటువంటి గొప్ప లోకం భూలోకం. ఇక మిగిలిన ఏ లోకాలలో కూడా
ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి లోకాలుండవు. ఏమంటారు, మనం ఫలాలను అనుభవిస్తాం కానీ ఫలాల వల్ల మనకి గొప్పదైన ఫలితాలేమీ లేకుండా ఉంటాయన్నమాట. ఫలితాలను ఇవ్వగలిగినటువంటి ఏకైక లోకం భూలోకం. ఆ భూలోకంలో పరమాత్మ మనకిచ్చినటువంటి దేవతాది గణాల గురించి కూడా మాట్లాడబోతున్నారు రేపటి 12వ శ్లోకంలో. దాన్ని మనం రేపు మళ్ళీ తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.